మాతృదేవోభవ. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. అమ్మా, శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరో ఎందరో దేవతల్ గలరు, ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము. అమ్మ, శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము. నిజంబే నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు, దైవమెవ్వడు. దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు, దైవమెవ్వడు. మదంబ సృష్టి మూలంబదే, మదంబ సృష్టి మూలంబదే. ఇది భాద్రపద మాసం. ఇవాళ 4వ రోజు. దేవుళ్ళందరిలోకి తొలి దైవంగా మనం భావించేటువంటి మహాగణపతి ఆవిర్భవించినటువంటి రోజు. ఈ మాసంలో మనం వరుసగా 9 రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం. తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది, పార్వతీదేవి. మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మరి నా సంగతి ఏమిటంటుంది. నీకు 10 రోజులు చేస్తామమ్మా అని ఆశ్వయుజ మాసంలో దసరా చేస్తాం ఆవిడికి, ఓ రోజు ఎక్కువ. తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మా ఆవిడికి 10 రోజులు చేశారు ఉత్సవాలు. కుటుంబాన్ని పోషిస్తున్నది నేను, యజమాన్ని. బిచ్చమెత్తి మరీ పోషిస్తున్నాను వీళ్ళందరినీ, నా సంగతి ఏమిటంటాడు. ఆయనకి నువ్వు నెలంతా చేస్తాను నాయన, కోప్పడకన కార్తీక మాసం నెలంతా చేస్తాను. తర్వాత వాళ్ళ మేనమామ వస్తాడు, శ్రీ మహావిష్ణువు. మరి ఆ కుటుంబమేనా? మాదొకటి ఉంది ఇక్కడ, దేవుళ్ళలో చాలా ప్రధానమైన కుటుంబం, మమ్మల్ని మర్చిపోతే అలా అంటాడు. నీకు నెలంతా చేస్తామయ్యా. తర్వాత మార్గశిర మాసం, ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేస్తాం. కార్తీక మాసంలో సోమవారం ఎంత ప్రధానమో, మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం అంత ప్రధానం. ఈ ఆరాధన విధానాన్ని గమనించండి. వరుసగా ఈ 4 నెలలు వరుసగా వస్తున్నాయి. భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం. ఇంకా తరువాత మళ్ళీ సంక్రాంతికి ప్రత్యేకించి ఏ దేవుడు అని కాకుండా కాలపురుషుణ్ణే ఆరాధన చేస్తాం, మకర సంక్రమణం పేరు. మళ్ళీ శివరాత్రికి శివుడు, రథసప్తమికి సూర్యుడు, మాఘమాసం అంతా సూర్యుడు. మళ్ళీ ఏప్రిల్లో శ్రీరామనవమి వస్తే శ్రీరాముడు. శ్రవణ మాసంలో మళ్ళీ కృష్ణాష్టమి రాగానే కృష్ణుడు. ఇంతమందిని ఇన్ని రకాలుగా మనం సంవత్సరం పొడుగునా ఆరాధన చేస్తూనే ఉంటాం. కానీ ఇందులో గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఇంతమందిని మనం ఆరాధన చేయడం లేదు. హిందూ మతంలో ఎంతోమంది దేవుళ్ళు ఉంటారు, ఇతర మతాల్లో ఒక్కరే ఉంటారు అని అంటూ ఉంటారు. ఇంకొక్క దేవుడు సరిపోడా, ఇంతమంది ఎందుకు అంటే. ఇంతమంది దేవుళ్ళని మనం ఆరాధన చేయడంలా. మనం తెలుసుకోవాలి, అవసరమైతే వారికి చెప్పాలి. ఒకే దేవుణ్ణి ఇన్ని రూపాలుగా మనం ఆరాధన చేస్తున్నాం. అంతేగాని ఇంతమంది దేవుళ్ళు ఉన్నారనే అజ్ఞానం ఎవరికీ లేదు ఇక్కడ. దేవుళ్ళు ఇంతమంది ఉండరు. అదేమీ ఒక గ్రూపు కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు ఉండడానికి. దైవత్వం అనేది ఒక శక్తి, అది విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి శక్తి. దాన్ని మనం ఆవాహన చేసుకోవడానికి మన శరీరంలో కూడా అదే శక్తి ఉంది కాబట్టి, మన శరీరంలో ఉన్నటువంటి ఆ దైవశక్తిని మనం ఆవాహన చేసుకోవడానికి, అంతిమంగా మనమే దైవస్వరూపం అని తెలుసుకోవడానికే మొత్తం హిందూ ఆరాధన అంతా తన తగిన మార్గాన్ని చూపిస్తుంది. అందుకని ఇన్ని రూపాల్లో భగవంతుడిని ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే, చెయ్యగా ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ రూపం దేవుడు కాదా? ఈ రూపం అంటే నా రూపం కాదు, మీ రూపం కూడా. ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ గణపతి ఆకారం, ఈ శివుని ఆకారం, ఈ విష్ణువు ఆకారం, ఈ కృష్ణుని ఆకారం, ఇంకా ఇతర అనేక రకాల దేవతా రూపాలన్నీ దేవుడు రూపాలైనప్పుడు ఈ కనిపిస్తున్న మానవ రూపాలు, సమస్తమైన పశుపక్షి రూపాలు దేవుడు కాకుండా ఎలా ఉంటాయి అని ఒకనాటికైనా ఆ సత్యాన్ని గ్రహించి మనిషి
తాను దేవుడుగా గ్రహిస్తాడు. అంతవరకు ఈ ఆరాధన సాగుతూనే ఉంటుంది. అందుకని అహం బ్రహ్మాస్మి అంటారు వేదంలో. 4 వేదాలకి ప్రధానంగా 4 వాక్యాలు చెబుతారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి అని. ఋగ్వేదానికి ప్రత్యేకగా ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదానికి ప్రత్యేకగా అహం బ్రహ్మాస్మి, సామవేదానికి ప్రత్యేకగా తత్వమసి, అధర్వణ వేదానికి ప్రత్యేకగా అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు అంటారు వేద సంప్రదాయంలో. ఆ 4 అర్థాలు తెలుసుకోగలిగితే, దాన్ని అన్వయం చేసుకోగలిగితే 4 వేదాలు చదివినటువంటి జ్ఞానం పొందినట్టే లెక్క. అది పొందాలి అంటే అనేక రకాల రూపాలలో ఆరాధన చేస్తేనే ఒకనాటికైనా అర్థం అవుతుంది. ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు, నిర్జీవమైనటువంటి శిలా విగ్రహాలు కూడా దైవత్వాన్ని పొందుతున్నప్పుడు, సజీవమైనటువంటి మనిషిని నేను దైవత్వాన్ని ఎందుకు పొందలేను అని గ్రహించి మనిషి దేవుడయ్యే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం హిందూ మతంలో అనేక రకాల పండుగలు ఉంటాయి. అన్ని రకాల దేవుణ్ణి అనేక రూపాల్లో మనం ఆరాధన చేస్తాం. అందుకే వివేకానందుడు అనేక రకాల దేశాలు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటే, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా ఎలుగెత్తి చాటిస్తూ ఉంటే కొంతమంది అడిగారు, మీరు దీనికోసం బ్రహ్మచర్యం పాటించి పెళ్లి చేసుకోవడం మానేసి, సంపదలు సంపాదించుకోవడం మానేసి, ఉద్యోగాలు చేసుకోవడం మానేసి ఎందుకు ప్రపంచమంతా తిరుగుతున్నారు అంటే, ఆయన ఆంగ్లంలో ఒకటే మాట చెప్పాడు, ఐ విల్ ఇన్స్పైర్ ది మెన్ అండ్ ఉమెన్ ఎవ్రీవేర్ అంటిల్ ది వరల్డ్ షల్ నో దట్ ఇట్ ఈస్ వన్ విత్ గాడ్. ఈ ప్రపంచంలో మానవులందరూ తాము దైవస్వరూపులమే అని గ్రహించే వరకు ఈ మానవుడు ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాడు, ప్రచారం చేస్తూనే ఉంటాడు అన్నాడు. అది మానవ ధర్మం, అది హిందూ ధర్మం. ఆ మనలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించడానికి ఈ వినాయక చవితి పూజ, ఈ వినాయక వ్రత కల్పం, ఈ వినాయక వ్రత కథ ఏ రకంగా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రవచనం అనే మాటకు అర్థం ప్రకృష్టం వచనం, అంటే మామూలు మాటల కంటే ఉన్నతమైన మాట చెప్పాలి తప్ప, ఈ కొబ్బరికాయ కొడితే ఈ ఫలితం వస్తుంది, ఈ దీపం పెడితే ఈ ఫలితం వస్తుంది, ఈ స్నానం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇవి పురోహితులు చెప్పే మాటలు, ప్రవచనకర్తలు చెప్పే మాటలు కావు. వ్రతం చేయించే పురోహితులు, అర్చకులు, వారి విధానాలు వేరు, మా విధానం వేరు. అందులో ఉండే జ్ఞానాన్ని, తత్వాన్ని చెప్పాలి తప్ప దీని ఫలితాలు చెప్పడం మొదలు పెడితే ఆ ఫలితాల కోసమే వస్తారు జనం. ఎవరికి జ్ఞానం అక్కర్లా. జ్ఞానం వల్ల ఏమొస్తుందంటే, జ్ఞానం వల్ల కూడా ఫలితం ఏదన్నా కావాలంటాడు. జ్ఞానమే గొప్ప ఫలం, అంతకంటే ఏముండదు. మీరు విష్ణు సహస్రం చదివితే విష్ణు సహస్రం వెనకాల, లలితా సహస్రం వెనకాల, అన్నిటికీ వెనకాల ఫలశ్రుతి అని ఉంటుంది. ఏమిటి ఫలశ్రుతి? సంస్కృతంలో చాలా గొప్ప వాక్యాలు అర్థం కావాలంటే తిరగేయాలి. ఫలశ్రుతి అంటే అర్థం కాదు, శృతి ఫలం అంటే అర్థం అవుతుంది. శృతి ఫలం అంటే శృతిరేవ ఫలం, వినడమే ఫలం, ఇంక వేరే ఫలమే అక్కర్లేదు దానికి. వినడం వల్ల కలిగేటువంటి జ్ఞానమే ఫలం. అంతేగాని ఇది వింటే పిల్లలు పుడతారు, 125 కోట్ల మంది ఆ దేశంలో పుట్టారు, 55 లక్షల మంది ఇక్కడ ఉన్నారు, ఇంకా పుట్టకపోతే వచ్చే నష్టమేం లేదు. దాని గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ ర్యాంకుల గురించి, మన సంసారాల మధ్యలో ఉండే విభేదాల గురించి, సర్దుబాటు గురించి, మన సంసారాన్ని సర్దుబాటు చేయాల్సిన అవసరం దేవుడికే ఉంది, ఆయనకి ఉంది సంసారం. పైగా మనకు ఒక్కళ్ళే, ఆయనకి 2 ఉన్నారు. ఆయన ఇబ్బందులు ఆయనకున్న దానికోసం కాదు, మనం తాత్వికంగా పొందవలసిన జ్ఞానాన్ని పొందితే సాంసారిక సమస్యలు సహా, పిల్లల సమస్యలు సహా అన్నింటికీ పరిష్కారాలు దొరికితే దానికి విఘ్నాధిపతిని ప్రారంభంగా మనం ప్రార్థన చేద్దాం. ఎవని యానచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలెరాలిపడు. ఎవని యానచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలెరాలిపడు. గంటము కూలిన వేళ దంతమున్ చిభునలాగి భారతమశేషము వ్రాసెనెవండు. గంటము కూలిన వేళ దంతమున్ చిభునలాగి భారతమశేషము వ్రాసెనెవండు. గౌరికిన్ నవ్వుల పంట ఎంవడు, వినాయకుడెవ్వడు వాని మృక్కెదన్. వినాయకుడు తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలైనా గవ్వలు రాలిపోయినట్టు రాలిపోతాయి అన్నారు. గవ్వలు చాలా తేలిగ్గా ఉంటాయి. అష్టాచెమ్మ ఆడినా, వైకుంఠపాళి ఆడినా, పందెం వేయడానికి గవ్వలు ఉపయోగిస్తారు. గవ్వలు గలగల్లాడుతూ ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. ఆ గవ్వలు చేతుల్లోంచి రాలిపోవడం చాలా తేలిక. ఆ రకంగా విఘ్నాలు రాలిపోతాయి. అందుకే విఘ్నేశ్వరుడి పక్కన 2 భార్యల్ని పెడతారు. నిజానికి వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు.
ఆయన బ్రహ్మచారి. శంకరాచార్య స్వామి చాలా స్పష్టంగా సౌందర్యలహరిలో పార్వతీదేవి పాల మహిమ ఎటువంటిదోనయ్యా, ఆ పాలు సేవించినటువంటి నువ్వు ఇప్పటికీ బ్రహ్మచర్యంతోనే ఉండగలుగుతున్నావు అని కీర్తించారు. కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ అంటారు ఆచార్య స్వామి. వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు. మరి సిద్ధి బుద్ధి ఏమిటండి? ఇటుపక్క సిద్ధి, ఇటుపక్క బుద్ధి ఉంటాయి, గమనించండి. మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. మనం ఏ పని కావాలన్నా బుద్ధితో ప్రయత్నం చెయ్యాలి. మన బుద్ధి శక్తులన్నీ వినియోగించాలి, తెలివితేటలన్నీ వినియోగించాలి, టాలెంట్, ప్రజ్ఞ, ప్రతిభ అంతా వినియోగం చెయ్యాలి. అప్పుడు తప్పనిసరిగా కార్యము సిద్ధిస్తుంది. అందుకే సిద్ధి బుద్ధి ఆయన అధీనంలో ఉండాలి. సిద్ధి బుద్ధి ఎవరి అధీనంలో ఉంటుందో సిద్ధి వారి అధీనంలో ఉంటుంది. మన బుద్ధిని మనం అదుపులో పెట్టుకోగలిగితే మనం సిద్ధి పొందుతాం. ఇది వినాయక విగ్రహ తత్వం. ఆ పైన మధ్యలో ఆయన విఘ్నేశ్వరుడుగా ఉంటాడు. అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. అన్ని ఆటంకాలని ఆయన్ని ముఖం చూడటం ద్వారా మనం ఎదుర్కోవచ్చు. ఆయనకి శిరస్సే లేకుండా పోయింది చిన్నతనంలో పుట్టిన వెంటనే. పైగా శిరస్సు ఖండించిన వాడు ఎవరండి? కన్న తండ్రి. మరీ ఘోరం. కొన్ని బయట వారు ఎవరైనా ఉగ్రవాదులు ఏమైనా చేస్తే అయ్యో అని సంతాపం పాటించి ఏదో బాష్పగుచ్చం ఇచ్చి అక్కడ ఏర్పాటు చేస్తాం. లేదు, ఆయన శిరస్సు తీసేసిన వాడు స్వయంగా కన్న తండ్రి. ఎవరైనా ఏ తండ్రి అయినా చేస్తాడా ఈ పని? అందున శివుడు ఎందుకు చేశాడు? కథలో ఉండే తత్వం తెలుసుకోకపోతే పిచ్చి కథల కింద మిగిలిపోతాయి ఇవన్నీ. ముందు పుట్టుకతోటే ఆయన శిరస్సు ఎగిరిపోయే ప్రమాదం వచ్చినా ఆ విఘ్నాన్ని ఆయన ఎదుర్కొని గజ శిరస్సును ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇంత స్థూలకాయం ఉండి ఎలక వాహనంగా ఉంటుంది ఆయనకి. అసలే స్థూలకాయం, నడవడం కష్టం, మళ్ళీ వాహనమేమో ఎలక. మామూలుగా సన్నగా ఉన్న పిల్లాడికైనా ఎలక వాహనం ఉంటే వెళ్ళడం కష్టం. ఎల్కేజీ వాడు కూడా బస్సులో పెడుతున్న రోజుల్లో ఎలక వాహనం మీద ఎక్కడికి వెళతాడు ఈయన? అదో పెద్ద విగ్రహం. ఎలక వాహనం మీద ప్రయాణం ఏమిటి? పోనీ ప్రయాణం చేసేవాడు ఎలక కంటే సన్నగా ఉంటే అది వేరే విషయం. ఈయన మొత్తం ఏనుగంత ఉన్నాడు, ఏనుగు ముఖం సహా. ఏనుగంత మనిషి ఏమిటి, ఎలక వాహనం ఏమిటి? ఇది ఆటంకం కాదా? పైగా ఉండ్రాళ్ళు ఆహారం మనం చాలా గొప్పగా నైవేద్యం పెడతాం. 1,00,000 ఉండ్రాళ్లతో పూజ అని ఈ మధ్య ఆంధ్రదేశంలో కొత్త వెర్రి ఒకటి మొదలైంది. బాగా మనకి వేలం వెర్రి బాగా అలవాటు కదా. ఉండ్రాళ్ళు బాగా ఇష్టం అనగానే 1,00,000 ఉండ్రాళ్లతో వినాయకుడికి అభిషేకం. మొత్తం గూడెంతా పాడైపోయింది. అర్చకుల వారు నానాయాతన పడాలి తర్వాత శుభ్రం చేసుకోలేక. మనం ఉండ్రాళ్ళు ఈవేళ తింటామండి, ప్రసాదం కాబట్టి మొహమాటానికి 2 తింటాం. 4 తినండి చూస్తాను నేను. ఉండ్రాళ్ళు చప్పగా ఉంటాయి, తినం మనం. మరి దేవుడు ఎలా తింటాడండి? దేవుడు ఎలా తింటాడు? ఆయన ఒక రూపంగా భావించి అక్కడ పెట్టి ఆయన చేతిలో ఉండ్ర మొక్క పెట్టాం కదా. అందులో అల్లం పచ్చ వేయకుండా, బెల్లం వేయకుండా ఒట్టు ఉండ్రాళ్ళు ఎంతకాలం ఎవరు తింటారండి? మరి మనం తినలేదు, ఆయన మాత్రం ఎలా తింటాడండి? అదొక విఘ్నం ఆయనకి నిజానికి చెప్పాలి. తిండి కూడా సరిగ్గా లేదు. పైగా ఆయనకు పూజ చేసే పదార్థాలు ఏమన్నా మంచి బ్రహ్మాండమైనవి ఏమన్నా ఉన్నాయంటే గడ్డి పరకలు. మా ఇంటి పేరు అదే, గరికపాటి గడ్డి పరకలు. ఆ గడ్డి పరకలు కూడా ఆయనకి ఏమి ఇష్టం అంటే కొంచెం మట్టితో నేలలో సహజంగా ఎలా లాగామో అలాగే ఉండాలి. వాటిని ఏమీ శుభ్రం చేయాల్సిన పని కూడా ఏం లేదు. చేస్తే దోషమని కాదు, చేయక్కర్లేదు. ప్రకృతి సహజంగా ఏది లభిస్తుందో దాంతోనే ఆయన పూజ. అది భరిస్తున్నాడు ఆయన. ఈ మట్టి అంతా నాకెందుకు, ఈ గడ్డి పరకలేమిటి? శ్రీ మహావిష్ణువుకేమో తులసిమాల వేస్తావు, మా నాన్నగారికేమో మారేడాకులు వేస్తావు, మా అమ్మకేమో కదంబ కుసుమప్రియ అని కడిమి పూలు పట్టుకొచ్చి వేస్తావు, నాకేమిటి గడ్డి పరకలంట? నాకు అదే ఇష్టం అంటాడు ఆయన. నాకు అదే ఇష్టం, అవే పట్టుకురా అంటాడు ఆయన. పాలవెల్లి కడతాం మనం. పాలవెల్లులో ఏ ఫలాలు కడతారో చూడండి. మొక్కజొన్నలు, జామకాయలు, వెలక్కాయలు, బత్తాయి కాయలు, ఏవైనా సరే కాయలే కడతారు. ఎందుకో తెలుసా? భాద్రపద మాసానికి పంటలన్నీ కాయల రూపంలో ఉంటాయి, పళ్ళు పండవు. ఆషాఢంలో తొలకరి జల్లుల కారణంగా పంటలకి విత్తనాలు జల్లుతారు, అవి మొలకలు అవుతాయి, మొక్కలు అవుతాయి. అప్పటికి పచ్చికాయలు కాస్తాయి. సరిగ్గా ఆషాఢం ముగించి భాద్రపద మాసం వచ్చి 4 వారాలు, శ్రావణ మాసం ముగించి భాద్రపద మాసంలో 4 వారాలు పడేసరికి ఏమవుతుంది? పంటలన్నీ పచ్చి దశలో ఉంటాయి. ఆ దశలోనే పట్టుకొచ్చి నాకు అర్పించండి, ఇంక మీరు ఏం మార్పులు చేయొద్దు అంటే అర్థమండి. ఆలోచన చేయండి కాస్త. విద్యులు విదేశాల్లో ఉన్నారు, విమానాలు ఎక్కి వచ్చారు, సముద్రాలు దాటి వచ్చారు. తత్వం ఆలోచన చేయాలి కానీ అజ్ఞానంలో పడిపోకూడదండి. మొక్కజొన్న పొత్తులు ఆయనకి పచ్చి పొత్తులు ఇష్టం కదా అని 1000 పొత్తులతో అభిషేకం చేసి ఆయన ఇబ్బంది పెట్టకూడదు. పచ్చికాయలు, పచ్చి వెలక్కాయలు, పచ్చి జామకాయలు అన్నీ పచ్చివే. అంటే ప్రకృతి ఎలా ఉంటే అలా మీరు ఆస్వాదించండి, దాన్ని అలాగే ప్రేమించండి, పూజించండి, ఆరాధించండి. మీ జీవితం కూడా అంతే, ఎలా ఉంటే అలా ప్రేమించండి. అంతకంటే ఎక్కువగా దేన్ని కోరుకోకండి. అది దైవత్వం అంటే. ఉన్నదాంతో ఆనందంగా ఉండమే దైవత్వం. అది పచ్చిగా ఉంటే పచ్చే, పండుగా ఉంటే పండే, కాయగా ఉంటే కాయ, ఏదైనా సరే యాజ్ ఇట్ ఈజ్, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్.
అది దైవత్వం. ఉన్నదాన్ని ఉన్నట్టే, అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే జ్ఞానం, అదే అజ్ఞానం, అదే సంపద, అదే అప్పులు, అదే దుఃఖం, అదే సుఖం, ఏ మార్పు కోరుకోకుండా నేను నీ కోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు, అది జీవితం, అది దైవత్వం. కానీ మనం పూజలన్నీ ఎందుకోసం చేస్తామంటే మా అబ్బాయికి మార్కులు తక్కువగా వస్తున్నాయి, ఎక్కువ రావాలి. మా అబ్బాయికి మార్కులు వచ్చాయి కానీ స్కూల్లో నెంబర్ 1 స్థానం రాలా, ఫస్ట్ ర్యాంక్ రాలా, కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరావమ్మా నువ్వు, పక్కింటి ఆవిడ కూడా అదే కోరింది. మీ ఇద్దరు అబ్బాయిలకి మధ్యలో వినాయకుడికి ఏమైనా తేడా ఉందా? నువ్వేమైనా ఆయనకి మేనత్త కూతురా, ఆ అమ్మాయి కాకుండా పోయిందా? ఆయన ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మనం పూజ చేస్తే ఫలిస్తుందంటే ఎందుకు ఫలిస్తుంది? ఎందుకు ఇస్తాడు ఆయన? మనం ఇలా ప్రార్థన చేసి మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే నాకు పెళ్ళి అవ్వాలి, మా కోడలు ఇంకా నీళ్ళు పోసుకోవాలా, మనం పోసుకున్నాక 16 సార్లు, ఇప్పుడు కోడలు పోసుకోకపోతే నష్టం ఏంటి? మాకు వంశం ఇంకా పెరగడానికి ఇదేమైనా సూర్యవంశమా, చంద్రవంశమా? ఈ వంశం ఆగిపోతే నష్టమేమిటి? ఇదేమైనా మహాత్మా గాంధీ వంశమా, అల్లూరు సీతారామరాజు వంశమా? ఏమైనా దేశం కోసం ఏమైనా త్యాగాలు చేస్తాం మనం? భోగాలే కదా, ఎంతసేపు స్వార్థమే కదా, అనుమానం ఏముంది? డబ్బులు మనకు కావాలి, పదవులు కావాలి, పీఠాలు కావాలి, దీనికోసం భగవంతుడు ఎందుకండి బలి చేయడం అనవసరంగా? అందుకని మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించు, ఏమీ కోరకు, అది దైవత్వం అంతిమంగా తెలుసుకోవాలి. అందుకే వినాయక చవితి నాడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ రోజు ఏం దొరికితే అది పట్టుకురండి, నాకు ఇంతకంటే వద్దు. మట్టి దొరికితే మట్టి, గడ్డి దొరికితే గడ్డి, పచ్చికాయలు అయితే పచ్చికాయలు, ఎలా ఉంటే అలాగే. ఒట్టికి అమ్మగా ఉండే ఉండ్రాళ్ళు, అందులోకి మళ్ళీ అల్లం పచ్చడేమని బెల్లం మొక్క ఏమని ఆయన అడగడు. ఆయన చేతిలో పెట్టేది ఒట్టి ఉండ్రమే. మనం తినలేక మళ్ళీ బెల్లపు ఉండ్రాళ్ళు, అల్లం పచ్చడి ఇవన్నీ మనం కనిపెట్టాం, ఆయన కనిపెట్టలేదు. ఆయనకు ఉండదు ఒట్టి ఉండ్రమే. మనకు ఏదో కజ్జికాయలు అంటారు, బెల్లం ఉండ్ర, ఏమైనా మనం కనిపెట్టుకున్నాం తినలేక, అంతకంటే ఇలా తినలేక మన గొడవ మంది. అందుకని ఈ బెల్లపు ఉండ్రాళ్ళు ఇంత పొడుగు చేయడం, కజ్జికాయలు ఇవన్నీ మనం కనిపెట్టుకున్నాం, కానీ ఆయన కనిపెట్టలేదు. ఈ బెల్లపు ఉండ్రాళ్ళు ఎవరు అందులో పెట్టరు, ఆయన మామూలు ఉండడమే పెడతారు ఆయన. అంటే ఆయన ఏం కోరుతున్నాడు? ఏది సహజంగా ఎలా ఉందో అలాగే నాకు ఇవ్వండి. అంటే అర్థం ఏంటి? మీ జీవితం కూడా సహజంగా ఎలా ఉంటే అలా స్వీకరించండి. నాకు ఇది లేదు అని అనద్దు. మీకు అనేక రకాల కోరికలు ఉంటాయి. నాకున్న కోరిక ఏమిటో తెలుసా? నాకు ఓ కోరుకుంది బలీయంగా, ఎంతో కాలంగా నెరవేరట్లా. ఓ కవిని చూసి నేను అసూయపడను, నేను కవిత్వం చెప్పగలను. ఇప్పుడు పద్యం చెప్పానుగా, అలాగే చెప్పగలను. ఓ పండితులను చూసి నేను అసూయపడను, నాకు పాండిత్యం ఉంది. ధనవంతులను చూసి నేను అసూయపడను, నాకు అవసరమైన ధనం ఏదో నాకుంది, ఇంక అక్కర్లేదు నాకు. అందమైన వాళ్ళని కూడా చూసి నేను అసూయపడను, నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పేసింది చాలు, ఇంకెవరు చెప్పక్కర్లా. ఆవిడ చెప్పకపోతే ఇబ్బంది, ఇంకెవరైనా చెబితే ఇబ్బంది కూడా. మీరు చాలా అందంగా ఉంటారని రోజు పొద్దున్నే ఓ టైం పెట్టుకుని చెప్పేస్తుంది మొహమాట లేకుండా. చెప్పకపోతే ఊరుకోనన్నాను విషయం అది. అయిపోయిందిగా, అందం కూడా నాకు వచ్చేలా. కానీ మీకు తెలియదు, నాకు వేటి మీద నెత్తి మీద ఎవడన్నా జుట్టు నిగనిగలాడుతూ నల్లగా గిరజాల జుట్టు ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుందో. నాకు కావలసింది అది. ఇప్పుడు గణపతి అత్యవసరంగా నా ఉపన్యాసానికి మెచ్చుకుని ప్రత్యక్షమై, గరికిపాటి నీకు నెత్తి నిండా జుట్టు ఇచ్చా, కానీ నీ ప్రసంగ చాతుర్యం, నీ చమత్కారం, నీ పద్యాలు, అవధానం మొత్తం నేను తీసుకుంటున్నా అంటే నా బతుకేమిటి? నా బతుకేమిటి? ఇంకా నెత్తి మీద జుట్టు వేసుకు తిరగనా? జుట్టు ఉంది కదా నన్ను మీరు సింగపూర్ పిలుస్తారా? జుట్టు ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారా? పైగా జుట్టు లేకపోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఊరంతా అప్పులు చేయొచ్చు, ఎవడూ జుట్టు పట్టుకునే బెంగలేదు, పారిపోతాం వెంటనే. ఎవ్వడికి మన జుట్టు అందదు, ఉంటే కదా అందడానికి. నేను ఎందుకోసం ఈ ఉదాహరణ చెబుతున్నాను అంటే, కొన్ని లోపాలు ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక లోపం భగవంతుడు పెడతాడని ఖచ్చితంగా. ఎందుకంటే అది ఉండబట్టే మనం ఆయన గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా. అన్నీ ఉంటే ఆయన గుర్తురాడండి, అన్నీ ఉంటే ఆయన గుర్తురాడు. అందుకోసమే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాడు. అది ఆ అవకరమో ఆ ఇబ్బందో వచ్చినప్పుడు చూస్తున్నప్పుడల్లా, దేవుడా ఏమిటయ్యా ఎలా చేసావు, అంతా బాగున్నాం కానీ ఇదొక్కటి బాగోలేదయ్యా, దేవుడా అదే ఆయనకు కావాలి. గుర్తు చేసుకున్నావు కదా, మరి నువ్వు చేసుకున్నదే నేనేం చేస్తా? మనం చేయని కర్మలేవి మనకు రావు కదండి. ఇలాగే ఉంటుంది నాయన జీవితం, అన్నీ నువ్వు కోరుకున్నట్టు ఎలా ఉంటాయి. అందుకని జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించడమే వినాయక చవితి మొదటి తత్వం. అందులో కూడా ఆయన ఎంత ఘోరమైనటువంటి సంఘటనని తన జీవితంలో ఎలా తీసుకున్నాడో చూడండి. ఏ ఆటంకాలు వచ్చినా ఆయన అలాగే జయించాడు. ఇందాకటి పద్యంలో మనం చెప్పుకున్నాం, గంటము కూలిన వేళ దంతమును చివ్వునలాగి భారతం అశేషము వ్రాసెనెవండు. వ్యాస మహర్షి
1700 శ్లోకాల భారతాన్ని రాయాలి అని సంకల్పించినప్పుడు ఆయన ఆశువుగా చెబుతుంటే లేఖకుడు కావలసి వచ్చాడు. రాయాలిగా కూర్చుని తాటాకుల మీద, పైగా పెన్నుతో రాయడం కాదు, గంటంతో రాయాలి. గంటంతో రాయాలి అంటే కటింగ్ ది లీఫ్, ఆకుని కట్ చేయాలని. ఎంత కష్టం అది రాయడం. ఇలా పట్టుకుంటారు, అందుకే గంటాన్ని ఇలా పట్టుకుని రాయాలి. కటింగ్ స్టెన్సిల్ కటింగ్ అయిన పూర్వం, ఇప్పుడు ఈ జిరాక్స్ మిషన్లు రాకముందు స్టెన్సిల్ కటింగ్ చేసి జిరాక్స్ తీసేవారు. ఆ స్టెన్సిల్ కటింగ్ లాగా కట్ చేయాలి. పైగా ఆకులో విశేషమైన అలా కట్ చేస్తూ 6 లైన్లు రాశారండి తాటాకులు. ఇంత వెడల్పు ఉండే తాటాకులు 6 లైన్స్. మళ్ళీ అంతేకాదు, ఇంకా ఆశ్చర్యం వాళ్ళ యొక్క ప్రజ్ఞ, ఆ వెనకాల మళ్ళీ 6 లైన్స్ రాశారండి ఒకే ఆకుకి. ముందు 6 లైన్లు, వెనకాల 6 లైన్లు. కటింగ్ ఎలా సాధ్యం అండి? ఈ కటింగ్ అవతల పడకుండా, ఆ కటింగ్ యువతల పడకుండా ఎలా సాధ్యమైంది? అలాగే ఈ పెద్ద మనిషి స్థూలకాయంతో ఉన్నవాడు కూర్చుని 1700 శ్లోకాల భారతం అంటే ఎన్ని తాటాకులు రాశాడో చూడండి మీరు. అన్ని తాటాకులు రాశాడు ఓపిక. మధ్యలో ఒక రోజుని గంటం విరిగిపోయింది. ఆ ఇనప మురికి కదా విరిగిపోయింది. మరి అది కొనసాగాలి. పైగా వ్యాసుడికి ఈయనకి పందెం ఏమిటంటే, ఆగకుండా చెప్పాలి భారతం అని ఈయన అన్నాడు, నువ్వు ఆపకుండా రాయాలని ఆయన అన్నాడు. అలాగే సాగింది మొత్తం భారతం అంతా. ఓసారి గంటం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? ఈయనే ఓడిపోయినట్టు లెక్క. మరి ఆపకుండా రాయాలిగా. వెంటనే వ్యాసుడు చూస్తున్నాడు, గణపతి తెలివితేటలు ఎలా ఉంటాయో చూద్దాం ఏం చేస్తాడో. ఒక క్షణం ఆపలేదండి గణపతి. నాది ఏనుగు దంతం కదా, ఏనుగు దంతం మొన చాలా సూదిగా ఉంటుంది కదా, ఇంకాస్త అరగదీగితే అదే సూదిగా అవుతుంది ఏమిటి అని చెప్పి వెంటనే గంటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా దంతాన్ని ఓడబీకాడు. దాంతో ఆ రోజు రాయవలసినటువంటి 10 ఆకులో 15 ఆకులో పూర్తి చేశాడు. అందువల్ల వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. గజాసురుడితో యుద్ధం చేసినప్పుడు వాడెవడో కొడితే ఈయన దంతం విరిగిపోయింది. రాక్షసుడు కొడితే విరిగిపోయేంత అల్పమైన దంతం ఉన్నవాడు మన కోరికలు ఏం తీర్చలేడు. సాధ్యమయ్యే విషయం కాదు. అది కాదు వినాయకుని ప్రతిభ. ఆయన మహత్తరమైన త్యాగం చేశాడు. విద్యార్థులందరికీ ఆదర్శం వినాయకుడు. పెన్ను లేదని పరీక్ష మానేయడం, కంప్యూటర్ నాట్ వర్కింగ్, సర్వర్ డౌన్ అని మానేయడం ఉంది. ఇది అసమర్థత. ఏదో ఒక రకంగా అప్పగించిన పనిని అన్ని ఆటంకాలని జయించి పూర్తి చేయడం ఉందా, అది సమర్థత. నీకున్న సాధనాలతో ఏదో రకంగా పూర్తి చేయి. అంతేగాని అది లేదు ఇది లేదు. అసలు మనకి చెయ్యాలని ఉంటే ఏదైనా ఉంటుంది. మనకి ఇష్టమైన పని ఏదైనా ఉందనుకోండి, ఎన్ని ఆటంకాలు ఉన్నా చేస్తాం. ఇష్టం లేకపోయేసరికి ఏదో ఒక వంక వెతుకుతూ ఉంటాం మనమే. దానికోసం ప్రయత్నం చేస్తాం. అందుకని అలా చేయకుండా తప్పనిసరిగా ఎదిరించమని చెప్పాడు. అది వినాయకుని యొక్క త్యాగం. అందుకని మధ్యలో వినాయకుడు గొప్పతనం ఏమిటంటే, బుద్ధి ఉపయోగిస్తే వెంటనే సిద్ధి కలుగుతుంది. అది నిర్విఘ్నంగా జరగాలంటే స్వామివారే మీకు ఆదర్శం. ఆ బుద్ధి ఉపయోగించాడు కాబట్టి గంటానికి బదులు దంతం రాగాడు. అందుకని బుద్ధి ఆయన అధీనంలో ఉండేది. భార్య ఎప్పుడు భర్త అధీనంలో ఉంటుంది కదా, అందుకని బుద్ధి ఆయన భార్య అన్నారు. వెంటనే సిద్ధి ఆయనకి వశమైంది కదా, భార్య భర్తకి వశమై ఉంటుంది కదా, అందుకని సిద్ధి ఆయనకి భార్య అన్నారు. సిద్ధి బుద్ధి ఆయనకి భార్యలంటే అర్థం ఇది తప్పితే ఎక్కడ కళ్యాణ మండపం బుక్ చేసి వాళ్ళిద్దరితో ఆయనకి పెళ్ళైనట్టుగా శుభలేఖలు ఉన్నట్టుగా పురాణాల్లో లేదు. కావాలంటే వెతుక్కోవచ్చు, అభ్యంతరం వెళ్ళా. ఆ కథలు మనకు ఎందుకు చెబుతారు అంటే, ఆ తత్వాన్ని మనం ఒకరోజైనా గ్రహిస్తామని వాళ్ళ ఉద్దేశం. మనం గ్రహించడం మానేసి ఆ సిద్ధి బుద్ధి కళ్యాణం చూస్తే చాలు మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయంటే దేవుడు కూడా నవ్వుకుంటాడు. వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు, మీకు ఏం కావు చూసుకోండి అని చెప్పేసి. కేవలం ఏదో కార్యక్రమాన్ని చూడడం వల్ల వినడం వల్ల మనకేది కాదండి. దాన్ని అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, జీవితంలో ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఏదైనా జరుగుతుంది. ఇంకొక భయంకరమైన కష్టం వచ్చింది ఆయన జీవితంలో, పుట్టగానే వచ్చింది. చాలామందికి తెలియని విషయం. పార్వతీదేవి స్నానం చేస్తోంది. అక్కడ ఏదో నలుగుపిండి ఉంది, ఒంటికి రాసుకునేది. అది ఏదో దాంతో ఆవిడ బొమ్మ చేసింది, దానికి ఆవిడ ప్రాణం పోసింది. అందుకని వినాయకుడు పుట్టాడు. ఆయన్నేమో అక్కడ కాపలా పెట్టింది. ఎవరిని రానియకుండా చూడవయ్యా, కైలాసం అసలు బహిరంగ ప్రదేశం కదా, కొండ గుహలో ఎవరైనా వస్తారు పరాయి మగవాళ్ళు, అందుకని నువ్వు అక్కడ ఉండవయ్యా అని తల్లి కొడుకుని కాపలా పెట్టింది. అక్కడ ఈ వినాయకుడు నిలబడ్డాడు. అంతట్లో శివుడు వచ్చాడు. ఈయనకి తెలియక ఆయన్ని కూడా అడ్డుకున్నాడు. దాంతో నా ఇంటికి రాకుండా నన్ను అడ్డుకుంటావా అని శివుడు కంఠాన్ని తీసి బారేశాడు. ఇది మామూలుగా లోకంలో ప్రచారంలో ఉండే కథ. ఎప్పుడూ పురాణ కథల్లో ఖచ్చితంగా అసలైన తత్వం తెలియాలంటే కథ నిర్మాణంలో ఒక లోపం ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి. ఒక లోపం ఉంటుంది. కుదరని, యుక్తిపరంగా తార్కికంగా కుదరని విషయం ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి. పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆవిడ లలితాంబ కదా, జగత్తంతా ఆవిడ కుటుంబమే కదండి. అమ్మవారి కుటుంబం కానివారెవరండి? ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని, బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు పార్వతీదేవి సంతానమైన లలితా సహస్రంలో స్పష్టంగా ఉందా లేదా? మరి అటువంటిప్పుడు ఈ నలుగు పిండితో బొమ్మ చేయడం పని ఏమిటంటే ఆవిడకి అక్కడుంది లోపం.
అది పట్టుకొని లాగితే మొత్తం కథ వస్తుంది. ఆవిడ స్నానాల గదిలో ఉండి నలుగుపిండి తీసుకుని బొమ్మ చేసి నాకు కొడుకు పుట్టాలి, నాకు కొడుకు పుట్టాలి అని అనుకోవలసిన పనేమిటి? లక్ష్మీదేవి అనుకోలేదే. లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు సంతానం అంటే లక్ష్మీదేవి గర్భం ధరించి బ్రహ్మదేవుడిని కనల. విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి భార్య కాబట్టి ఆయన ఆవిడ సంతానం అయ్యాడు, ఆవిడేం కనలేదు. అలాగే సరస్వతీదేవికి నారదుడు సంతానం, బ్రహ్మమానస పుత్రుడు. ఆయన బ్రహ్మ మనస్సులో సంకల్పిస్తే పుట్టాడు, అంతేగాని సరస్వతి ఆయన్నేమో 9 నెలలు మొయ్యల. మరి ఎవరికీ లేనిది పార్వతీదేవి నలుగుపిండి నలపడం, ఇలాగా బొమ్మ చేయడం, దానికి ప్రాణం పోయడం ఆ అవసరం ఎందుకు వచ్చిందండి? అది పట్టుకుని లాగితే మిగిలిన కథ అంతా వస్తుంది. పైగా ఇంకొక మాట, ఎంత అక్కడ పార్వతీదేవి స్వయంగా సృష్టించినటువంటి శిశువు కదా, ఆయనకు వచ్చిన వాడు తండ్రి అనే విషయం తెలియదా? శివుడు, పైగా శివుడు ఏమన్నా గుర్తుపట్టలేని వ్యక్త? శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏనుగుతోలు కట్టుకుంటాడు, పోనీ అప్పటికి లేకపోయినా బూడిద పూసుకుంటాడు, మెడలో పావులు ఉంటాయి, చేతిలో శూలం ఉంటుంది, నెత్తి మీద గంగాదేవి ఉంటుంది, నుదుటి మీద 3వ కన్ను ఉంటుంది. ఇన్ని 5 ఆధార కార్డు మీద ఇన్ని గుర్తులు ఉన్నాయి శివుణ్ణి పట్టుకోవడానికి. ఆయన అనామక విగ్రహం కాదు. పోనీ మరో దేవుడు ఎవరన్నా అయితే గుర్తుపట్టలేరేమో అనుకోవచ్చు. శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా విశేషాలు ఉన్నాయి. అన్ని ఎదురుగా కనపడుతుంటే శివుణ్ణి లోపలికి రానియడ. పైగా పార్వతీదేవి ఎవరిని లోపలికి రానియద్దు అంటే భర్తను కూడా రానియద్దు అని అర్థమా? నిజంగానే మన ఇళ్లల్లో ఎప్పుడైనా తండ్రి వీధిలో గడితే తల్లి ఏదైనా స్నానానికో మరో అవసరానికో లోపల ఉంటే, ఒరే పిల్లాడిని లోపల కాస్త చూస్తూ కూర్చోరా, గుమ్మం దగ్గర ఉండరా, ఎవరూ రాకుండా చూడరా అంటే మీ నాన్న కూడా రాకుండా చూడమనా? అంత అనౌచిత్యంగా వినాయకుడు ప్రవర్తిస్తాడా? అంత పోనీ ప్రవర్తించాడని అనుకుందాం. పిల్లాడు చిన్నపిల్లాడు కాబట్టి అజ్ఞానంతో చేశాడని అనుకుందాం. శివుడికి ఏమాత్రమూ దయ లేకుండా, దాక్షిణ్యం లేకుండా ఆయన తన కుమారుడు అనే విషయం పార్వతీదేవి చేసి ఉంటుందనే విషయం ఈయనకి తెలియదా? ఈయన ఏమీ తెలియకుండా శూలం పెట్టి మొత్తం కంఠం ఉత్తరిస్తాడా? ఇది జరిగే పనేనా? ఈ కథలో లోపాలు కనపడ్డల్లా కాస్త జ్ఞానం ఉపయోగించి భగవంతుడి మీద భక్తితో, స్వామి నాకు ఇందులో ఏదో కనబడుతోంది, నాకు అర్థం కావట్లా అని ఆలోచిస్తే, ఆ తాపత్రయం పడితే భగవంతుడు మనకు దానికి తగిన సమాధానం ఎక్కడో అక్కడ దొరికేలా చేస్తాడు. నాకు 2 ఏళ్ల క్రితం ఈ కథ పట్ల ఇదే అనుమానం వచ్చి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, దీనికి ఏదో ఉంటుంది మూలం అంటే, ఆశ్చర్యకరంగా దేవీ భాగవతంలో సమాధానం దొరికింది. వాస్తవమైన కథ అది కాదు. పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది. తాను గర్భం ధరించాలి, 9 నెలలు గర్భంలో పిల్లాడిని మొయ్యాలి, పిల్లాడిని కనాలి. ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు. దేవతా స్త్రీలు ఎవరూ గర్భం ధరించరు. లక్ష్మీదేవి గర్భం ధరించదు, సరస్వతీదేవి గర్భం ధరించదు, ఇంద్రుడు భార్య శచీదేవి గర్భం ధరించదు, రంభ గర్భం ధరించదు, ఊర్వశి గర్భం ధరించదు. మనకి మళ్ళీ ఆసుపత్రుల్లో ఉండడం, 9 నెలలు ప్రెగ్నెన్సీకి సెలవు ఇవ్వడం. తమిళనాడు ప్రభుత్వం వారు 9 నెలలు సెలవిస్తామని చెప్పారట జయలలిత గారి. పాపం ఎంత ఔదార్యం కలిగిన ముఖ్యమంత్రి. మానవుల మనస్తత్వాలు వాళ్ళకి తెలియవు. అందుకే మర్నాడు ఈనాడు పత్రికలో శ్రీధర బ్రహ్మాండమైన కార్టూన్ వేశాడు. ఒక ఆవిడ పిల్లాన్ని చేత్తో పట్టుకుంది, మళ్ళీ కడుపుతో ఉంది. ఏమిటని అడిగితే 9 నెలలు అయిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు 3వ నెల అన్నారు. ఇలాగా ఉంటాయి ఇటువంటి సెలవులు పెడితే ఖచ్చితంగా. ఇంక వాళ్ళు ఉద్యోగం చేయరు, ఇంక పిల్లల్ని కంటూనే ఉంటారు. ఇంక ఇవి మానవ స్త్రీల లక్షణం అండి. గర్భం ధరించడం, పిల్లల్ని కనడం, పెంచడం, ఇదంతా మానవ స్త్రీల లక్షణం. దేవతా స్త్రీలకి ఇది ఉండదు. కానీ అమ్మవారు మమకారానికి లోనై, నాకు కుమారుడు ఉంటే బాగుండు, నేను గర్భం ధరిస్తే బాగుండు, నేను 9 నెలలు వాడిని భరిస్తే బాగుండు. మానవ స్త్రీలందరూ ఈ అనుభూతిని పొందుతున్నారు కదా. ప్రసవం అనేది, ఆ పిల్లాన్ని గర్భంతో ధరించడం అనేది, ప్రసవం అనేది ఎంత గొప్ప అనుభూతి. ఆ అనుభూతి మానవ స్త్రీలందరికీ ఉంది కదా, నాకెందుకు ఉండదు అని శివుణ్ణి అడిగింది. ఖచ్చితంగా దేవీ భాగవతంలో ఉందా కదా. నాకు పిల్లాన్ని కనాలనుంది, నాకు పిల్లాన్ని కనాలనుంది అంటే ఆయన చెప్పాడు, ఇది తప్పు, ఇది ఆలోచన పెట్టుకోకూడదు. కావాలంటే నీ సహస్రనామాలు నువ్వే చదువుకో. నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశని, నిర్మమ, మమతాహంత్రి, నిష్పాప, పాపనాశని. నిన్ను గురించి లోకమంతా కీర్తిస్తున్నారు. అమ్మవారికి ఎటువంటి చింత ఉండదు కాబట్టి అహంకారం కూడా ఉండదు. అమ్మవారికి ఎటువంటి మోహము ఉండదు కాబట్టి మోహాన్ని నశింపజేస్తూ, మనం వ్యామోహం అంతా పుత్రుల మీదే కదండి. ఎన్ని కోట్లు మనం సంపాదించినా మన కోసమా? కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, 2 పూట్ల భోజనం చేయరు. కనీసం 2వ పూట చపాతీ తింటే అరగదు, 1 పూటే అన్నం. అది కూడా కర్మ. 2వ చపాతీ తినకూడదు, బరువు పెరుగుతాడు. అందులో ఒక చట్నీ వేయకూడదు, బీపీ. అందులో ఒక పంచదార వేయకూడదు, షుగర్. దేనికి నీ 100 కోట్లు పని లేక 2వ పూట అన్నం తినే యోగం లేనప్పుడు. ఈ ఆస్తులన్నీ దేనికి? అనవసరం కదా వ్యవహారం. పైగా 1 చపాతీ కోసం 100 కోట్లు ఎందుకండి? ఎంత ధరలు పెరిగినా ఇండియాలో 1 చపాతీ 100 కోట్లు అవ్వలేదు ఇంకా.
చాలా తక్కువలోనే ఉన్నాయి. అవసరం లేదు, అంత డబ్బు అవసరంలా. మనం ఎందుకు సంపాదిస్తాం తెలుసా? మమకారం, వ్యామోహం. ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి, ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి. నా పిల్లలే నా వాళ్ళు, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళే నాకు ముఖ్యం. వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఈ తాపత్రయం మనకుంటుంది. అమ్మవారికి కూడా ఇదే ఉంటే ఎలాగా? వాళ్ళు దేవతలు ఎలా అవుతారు? నిర్మమ మమతాకంత్రి. అమ్మా నీకు మమకారం లేదు, ఉన్న మమకారాన్ని తెంచుతావు. నిర్మోహ మోహనాశని, నీకు మోహం లేదు, మోహాన్ని పోగొడతావు. ఇది అమ్మవారి లక్షణం కదండి. మరి అటువంటి అమ్మవారు మానవ స్త్రీలా భావించి నేను గర్భం ధరించాలి, నేను పిల్లాడిని కలాలని కోరుకుంటే ఎలాగా? అందుకే శివుడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు. కానీ భార్య కోరినప్పుడు అంగీకరించడం భర్త ధర్మం. ఎంత చెప్పినా వినకుండా నా గర్భం ధరించాలనుంది, నా గర్భం ధరించాలనుంది అంటే సరే అన్నాడు ఆయన. ఎందుకని? చెప్పినా వినరు. చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు. చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడా. సంసారం అంటేనే అది. ఒకరి మాట ఒకరు వింటే ఇన్ని తగాదాలు ఎందుకు ఉంటాయి? వినని వాళ్ళని భార్య అంటారు. విన్నట్టు నటించేవాడిని భర్త. వీడు వినడు, పోన్లే అంటాడు మొహమాటానికి. అంచేతన పాపం శివుడు రాజీ పడ్డాడు. పోన్లే, ఆవిడేదో ముసల పడుతుంది, ఓ పిల్లాన్ని కానీ పెంచి ఎల్కేజీ యూకేజీ ఎక్కిన స్కూల్లో చేర్పిస్తే అప్పుడే తెలుస్తుంది ఆవిడకి. పైగా మరి ఈయన బెచ్చమెత్తి పోషించాలి, ఇన్ని లక్షల ఫీజు ఈయన ఎక్కడ కడతాడు? అందుకని తెలుస్తుంది, పోన్లే అని అన్నాడు. అప్పుడు మరి పిల్లాన్ని కనాలంటే, గర్భం ధరించాలంటే ఏకాంతంగా గడపాలి కదండి. శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు. ఇక మనం చెప్పుకోకల వివరాలు. ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది. దేవతల్లో కూడా అసూయాద్వేషాలు ఉంటాయి. దేవతలు, మానవులు, రాక్షసులు అనేవి గుణభేదాన్ని బట్టి ఏర్పడ్డ జీవులు. వాళ్ళు తమో గుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇవన్నీ తమోగుణం లక్షణాలు. అవి ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు. రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు. అంటే పోటీ పడ్డం, పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు, ఇదే రజోగుణం. ఈ రజోగుణం మనకి ఎంతసేపు మన గురించి ఆలోచన కాదు. వాళ్ళ కారు ఉంది, నాకు లేదు. వాళ్ళ పిల్లాడు ఫస్ట్ వచ్చాడు, మా పిల్లాడు ఫస్ట్ రాలా. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, మా అమ్మాయికి మంచి సంబంధం రాలా. అంటే వాళ్ళ అమ్మాయికి అంత గొప్ప సంబంధం రాకపోతే మనకేం గొడవ లేదు. వాళ్ళు కారు కొనకపోతే మనకు కారు అక్కల. మనకు కారు ఎందుకు కావాలంటే మన అవసరం గురించి కాదు, వాళ్ళకు ఉంది కాబట్టి మనకు కావాలి. ఇది మానవుల లక్షణం అండి. దీన్ని రజోగుణం అంటారు. ఈ రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు. దేవతలు అలా కాదు, సత్వగుణం ప్రధానంగా ఉంటారు. వాళ్ళు శాంతంగా ఉంటారు. ఈ కోరికలన్నీ వాళ్ళకు ఉండవు. ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉంటారు. మనం ఆ దైవత్వాన్ని పొందాలి, సత్వగుణాన్ని సాధించాలి. అలా సాధించవలసినటువంటి దేవతలు, దేవేంద్రుడు వాళ్ళలో కూడా ఆ సత్వగుణమే ఒక్కోసారి అహంకారానికి దారితీస్తుంది. నేనే ధర్మాత్ముడు. లోకంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు, గుళ్ళు కట్టిస్తారు, బళ్ళు కట్టిస్తారు, చెరువులు తవ్విస్తారు, అన్నీ చేస్తారు, విద్యాదానం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. కానీ చాలా గర్వం ఉంటుంది మనస్సులో. నేనే చేశానండి, ఇంకెవరూ చేయలేదండి, అసలు ఈ ఊళ్ళో మొత్తం నేనేనండి, అన్నీ నేనే కట్టించా. ఇదే సాత్విక అహంకారం అంటారు. ఇది కూడా ఉంటుంది. దేవేంద్రుడికి అహంకారం ఉంది, నేను దేవతలకు అధిపతులని. అందుకని ఆయన ఏం చేశాడు, ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, మామూలు రాక్షసులనే ఎదుర్కోవడం కష్టంగా ఉంది. శివపార్వతులకు స్వయంగా కుమారుడు కలిగితే, ఆ బీజం పార్వతీదేవి గర్భంలో 9 నెలలు పెరిగితే, ఆ శిశువు బయటకు వస్తే నేను తట్టుకోగలనా? నా స్వర్గపీఠాన్ని వాడు అపహరించడా? అనుమానం ఏదైనా ఉందా? అందుకని ఈవిడ గర్భం ధరించకుండా చెయ్యాలి. పాపమైనా సరే, పుణ్యమైనా సరే నాకు అనవసరం అని దేవతలను తీసుకుని వెళ్ళి, వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్న మందిరం దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చిన డమడమ 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 పెద్ద ఆర్తనాదాలు, రక్షించండి, 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 శంభో శంకర, శంభో శంకర, పాహిమాం, పాహిమాం, పాహిమాం అని అరిచాడు. పరమేశ్వరుడు భక్తత్రాణపరాయణుడు. ఆయనకి సొంత భోగాల కంటే భక్తుల్ని కాపాడటమే చాలా ముఖ్యం. అందుకని వెంటనే ఏం ఆలోచించకుండా పార్వతిని విడిచి బయటకు వచ్చేసాడు. అమ్మవారి కోరిక నెరవేరలేదమ్మా, లెక్కే. బయటకు వచ్చేసాడు, వెంటనే వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమన్నారు, గజాసురుడు విజృంభించాడండి, వాడు ఆత్మలింగాన్ని మనస్సులో హృదయంలో పెట్టేసుకున్నాడు, వాడిని ఏదో రకంగా సంహరించకపోతే లోకాలు తలలెళ్ళిపోతున్నాయి. అంత తీవ్రమైన బాధ గజాసురుడు పెట్టలేదు. పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది. వాడు హిరణ్యకశ్యపుడు లాంటి వాడు కాదు, రావణాసురుడు లాంటి వాడు కాదు. గజాసురుడు గొప్ప భక్తుడు నిజానికి. కాకపోతే ఏమిటంటే భక్తిలో కూడా ఓ స్వార్థం ఉంటుంది. నా సొంతం, నా సొంతం, నా సొంతం అంటాడు. ఒక్కొక్క ఆయన గుళ్ళో ఫ్యాన్ దానం ఇస్తాడట. ఇచ్చి ఏం చేస్తారంటే ఆ రెక్కల మీద పేరు రాయమన్నట్టు రాస్తారు. సహజంగా పేరు రాస్తారు. రాసినప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఆయన వచ్చి కూర్చున్నాడు, ఫ్యాన్ తిరుగుతుంటే పేరు కనపట్ల. అందుకని వెంటనే ఆయన అన్నట్ట, నా పేరు ఎక్కడ కనపట్లేదు, ఈ ఫ్యాన్ ఆన్ చేయకండి అన్నట్ట. మరి ఇంకెందుకు ఆన్ చేయని దానికి ఫ్యాన్ ఎందుకు? అంతే లెక్క.
ఇదే సాత్విక అహంకారం అంటే. నువ్వు ఫ్యాన్ ఇచ్చింది నలుగురు ఉపయోగపడాలన్నా, నీ పేరు కనపడాలన్నా, ఆయనకు మనస్సులో కాంక్ష అంటే పేరు కనపడాలి. ఈ ఫ్యాన్ తిరుగుతుంటే నా పేరు కనపడలేదు కాబట్టి హాల్లో ఫ్యాన్లు అవి ఆన్ చేయడానికి వీలు లేదన్నాడు. మరి ఇంక ఇచ్చింది ఎందుకు? కొంతమంది దానాలు అలాగే ఉంటాయి. గజాసురుడిది ఆ రకమైన అహంకారం. శివుడు నా సొంతం, శివుడు నా గుండెల్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, పార్వతీదేవికి కూడా దక్కడానికి వీల్లేదు, నాకే. ఇది మాత్రం అహంకారం కాదా? అంతే. అంచేత వాడిని వేసేయాలి, లేకపోతే శివుడు దొరకడు. అందుకని దేవతలు వచ్చి ఆ క్షణంలో అది పెద్ద సమస్య కాదు. దేవేంద్రుడు మనస్సులో ఉన్నదేమిటి? వినాయకుడు పుట్టకుండా చెయ్యాలి, పార్వతి కొడుకు పుట్టద్దు, ఆయన సంకల్పం అది. అందుకని ఇలా పెట్టాడు పథకం. పాపం అమాయకుడైన భగవంతుడు బోళా శంకరుడు. అందుకే శంకరుడు లాంటి దేవుడు లేడంటారు. వంకాయ వంటి కూరయు లంకాపురి వైరి వంటి రాజును గలడే, శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయు గలదే. రాముడు లాంటి రాజు లేట, సీత లాంటి భార్య లేదుట, శంకరుడు లాంటి దేవుడు లేట. ఇంకా కాస్త తపస్సు చేయకుండానే వచ్చేస్తాడు మహానుభావుడు, కష్టపడకరా అబ్బాయి ఇచ్చేస్తానని. విష్ణుమూర్తి అలా రాడు, వచ్చినా వరాలు ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా అది వరమో శాపమో తెలియదు. మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్, రాజకీయం బాగా తెలిసినటువంటి దేవుడు ఎవరన్నా ఉంటే ఆయన విష్ణుమూర్తి. ఏమాత్రమో రాజకీయం తెలియని అమాయక మహాత్మా గాంధీ ఎవరన్నా ఉంటే ఆయన శివుడు, బోళా శంకరుడు అంటారు. ఎందుకు అడిగాడో, వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు, అడిగాడని ఇచ్చేస్తాడు అంతే. ఈ తేడాలు ఉంటాయి. తేడాలు పైగా దానికి కారణం కూడా ఉంది. శివుడు సంహారకర్త, మొత్తం సృష్టి కంపెనీ మూసేసేవాడు, ఆయనకి బాధ్యత ఏముండదు, మూసేస్తాడు. ఎప్పుడంటే అప్పుడే మూసేస్తాడు. విష్ణుమూర్తి అలా కాదండి, 14 లోకాలు పరిపాలించాలి. పరిపాలనా బాధ్యతలో ఉండేవాళ్ళు మానవులైనా ఎవరైనా కాస్త లౌక్యంగా వ్యవహరించకపోతే పనులు చేయలేరు. బోళా శంకరుల్లా ఉంటే మొత్తం ఆస్తి అంతా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. కాస్త లౌక్యంగా చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పాలి, చేసినట్టు నటించాలి, చేయకూడదు. చేయడం మొదలు పెడితే అన్ని ఇంకా అడుగుతారు, ఇంకా ఎక్కువ అడుగుతారు. అందుకని కాస్త ఉండాలి. ఆ మాత్రం రాజకీయం తెలిసిన వాడు దేవుడానికి తప్పదు, ఎందుకంటే 14 లోకాలు పరిపాలించాలి. ఓ మామూలు రాష్ట్రాన్నో దేశాన్నో పరిపాలించేవాడికే బోర్డు లౌక్యం ఉంటుంటే 14 లోకాలు పరిపాలించేవాడికి ఎంత ఉండాలి? అంతే. మొత్తం హిందూ దేవుళ్ళలో మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఎవరై అంటే విష్ణు, మోస్ట్ ఇన్నోసెంట్ గాడ్ అమాయకుడు ఎవరై అంటే బోళా శంకరుడు, శివుడు. అందుకని తెలుగు కవి ఎవరో రాశారు, రాముడు లాంటి రాజు లేడు, సీత లాంటి భార్య లేదు, శంకరుడు లాంటి దేవుడు లేడని పనిలో పని వంకాయ లాంటి కూర లేదని కూడా చెప్పాను. ఎందుకంటే వంకాయ కూరని 32 రకాలుగా వండుతారండి, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఒక రకంగా వండడమే కష్టంగా ఉంది. గుత్తి వంకాయ కూర వండుతున్నారు, నా నెత్తి వంకాయలా ఉంటుంది. వనడం సరిగ్గా చేత కాకపోతే అలాగే. కానీ ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు జరగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి తెలుగు మహాసభలు హైదరాబాదులో జరిగితే అప్పుడు ఒక ఆవిడ వంకాయ కూర వండే విధానం అని ఒక వ్యాసం రాసిందండి. 32 రకాలు రాసిందండి. 32 రకాలు, అన్ని రకాలు ఉన్నాయి మనకి లెక్క. అందుకే అంత ప్రజ్ఞ ఉంది వంటలో కూడా. అందుకని వంకాయ లాంటి కూర లేదు, శంకరుడు లాంటి దేవుడు లేడు. అందుకని శంకరుడు బయటకు వచ్చేసాడు, పదండి వెళ్ళిపోతా ఉన్నాడు. పార్వతీదేవికి తన కోరిక తీరలేదు కదండి, గర్భం ధరించాలి, పిల్లాండి కన్నా మమకారం అమ్మ. ఆ మమకారంతో ఆవిడ స్నానాల గదిలో ఉండి బాధపడింది, మామూలు స్త్రీలాగే. ఏమి దేవతలు అంటారు, అందరూ నన్ను గుళ్ళల్లో పెట్టి పూజ చేస్తారు, నాకు కొడుకునికనే యోగం లేదు, ఏమి దైవత్వం ఇది అని పాపం మనస్సులో ఆవిడ కూడా మానవ స్త్రీలా మమకారానికి లోనే ఆలోచించి ఆ మమకారంతోనే ఆ నలుగు పిండిని ఇలా నలిపిందమ్మా. అప్పుడు ఏమైంది? చేత్తో మీరు ఏదైనా వంట చేసినప్పుడు, పదార్థాలు చేసినప్పుడు మీరు ప్రేమతో చేస్తే ఆ ప్రేమ కూడా పదార్థంలో గడుతుంది ఖచ్చితంగా. అందుకే గుత్తి వంకాయ కూర మీద ఓ పాట ఉంది తెలుగులో మనకి. గుత్తి వంకాయ కూరోయ్ బావా కూరి వండి నానోయ్ బావా, కూరలో నావల పంత కూరి వండి నానోయ్ బావా, గుత్తి వంకాయ కూరోయ్ బావా కూరి వండి నానోయ్ బావా, కూరలో నావల పంత కూరి వండి నానోయ్ బావా, గుత్తి వంకాయ కూరోయ్ బావా కూరి వండి నానోయ్ బావా అని ఒక మేనత్త కూతురును చేసుకుంటే ఇదో పుణ్యం భారతదేశంలో. అందుకని ఎంతైనా మేనమావ కూతురు కాబట్టి బావా అని భర్త కోసం కూర చేసి అందులో ఏం చెబుతుందో, గుత్తి వంకాయ కూర వండాను, నా వలపంతా కూరి వండాను అంటుంది ఆవిడ. నా ప్రేమ అంతా ఇందులో కూరి వండానయ్యా. నిజంగా ప్రేమతో కనుక పదార్థాన్ని తయారు చేస్తే మన ప్రేమ మన మమకారం అందులో చేరుతుందమ్మా ఖచ్చితంగా. అందుకని అమ్మవారి సంకల్పంలో ఏముందండి? మమకారం ఉంది. కథను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, బ్రహ్మాండంగా ఉంటుంది వినాయకుడి యొక్క ఆవిర్భావం. మమకారం ఉంది. మొత్తం అన్ని జీవుల్లోనూ బాగా ఎక్కువ మమకారం కలిగిన జీవి ఎవరో తెలుసా? ఏనుగండి. మనిషి కాదు, సింహం కాదు, పులి కాదు, ఏ జంతువు కాదు, ఏనుగుకి మమకారం ఎక్కువ. ఇప్పటికీ లోకంలో ఎవరైనా తల్లి పిల్లల కోసం ఓ తాపత్రయ పడిపోతుంటే వాళ్ళని వదలకుండా ఏనుగు మమకారం అమ్మ, ఏనుగు మమకారం అంటారు. ఏనుగుకి అంత మమకారం. అడవిలో ఒక ఏనుగు పొరపాటున మరణిస్తే
ఎవరైనా కాల్ చేయొచ్చు, లేదా ప్రమాదం జరగచ్చు, ఏదైనా కానీ మరణిస్తే మీరు గమనించండి, జాగ్రఫిక్ ఛానల్లో ఉంటుంది, ఇవి ఈ డిస్కవరీ ఛానల్ అవి వస్తాయి కదా, ఆ ఏనుగు చుట్టూ మిగిలిన ఏనుగులు ఇలా తిరుగుతూ ఉంటాయండి, వదలవండి ఎన్ని రోజులైనా సరే. ఆ చనిపోయిన ఏనుగు చుట్టూ మిగిలిన ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగుని అక్కడి నుంచి తీసే వరకు అవి బతుకుతుంది 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 అని ఏమీ సంబంధం లేకపోయినా సరే తిరుగుతూ ఉంటాయి. ఏనుగుకి అంత మమకారం ఎక్కువ. అమ్మవారి నలుగు పిండి సంకల్పంలో మమకారం ఉంది కాబట్టి మమకారానికి మూలమైన శిరస్సే వినాయకుడికి రావాలి. మానవ శిరస్సు పనికిరాదు, దైవ శిరస్సు పనికిరాదు. ఇది అమ్మవారి సంకల్పం. ఆవిడ సంకల్పం వృధా అవుతుందా? అందుకే కథ ఎలా జరిగింది, ఈవిడ బొమ్మ చేసింది, ఆవిడకి ప్రాణం పోసింది. దేవతలు అనుకుంటే అయిపోతుంది, ఈవిడ నా కొడుకుని నేనే సృష్టించా. కానీ ఆవిడ కోరిక తీరలా, గర్భం ధరించలేదు, 9 నెలలు మొయ్యలేదు, సెలవు ఇవ్వలేదు ప్రభుత్వం వారు, ఏం కాల, కొడుకును మాత్రం కంది. కానీ అది చేసింది, ఆ బొమ్మను అక్కడ పెట్టింది. అందుకని సంకల్పంలో ఏముంది, మమకారపరమైన ఏనుగు శిరస్సు రావాలి అనుకోకుండా చేసిన సంకల్పం అది. ఆ బొమ్మను అక్కడ పెట్టింది, ప్రాణం పోసింది, ఆయన ఉన్నాడు, శివుడు వచ్చాడు, గమనించాడు, మొత్తం మీద మానలేదు ఈవిడ పని. గర్భం ధరించక తప్పదు, 10 నెలలు పుట్టింటికి పంపక తప్పదు అనుకున్నాను, కానీ అదేదో తప్పిందంటే మొత్తం మీద శిశువుని తయారు చేసేసింది ఈవిడ, ఇది తప్పదన్నమాట అని అనుకుని అప్పుడు ఖచ్చితంగా అక్కడికి రాగానే ఆయన ఏదో మామూలుగానే అడ్డు చెబుతాడు, సహజంగా చెప్పినా చెప్పకపోయినా వెంటనే శివుడు ఆ శిరస్సుని ఖండించాడు. కారణం నిర్మమ మమతాహంత్రి. శరీరం మీద మనకి మమకారం ఉండబట్టే శరీరం కోసం, దీంతో అనుబంధం ఉన్న భార్య కోసం లేదా భర్త కోసం, దీంతో అనుబంధం వల్ల పుట్టిన పిల్లల కోసం, వాళ్ళకేవో పదవులో పీఠాలో ఆస్తులో ఏవో అప్పగించడం కోసం ఇంత తాపత్రయపడిపోతున్నాం. ఈ శరీరం మీద మమకారం పోవాలి అంటే శరీరంలో ఉన్న ప్రధానమైన అంగం శిరస్సు, ఉత్తమాంగం అంటారు. ఆ శిరస్సు తీసేస్తేనే మమకారం పోతుంది ఖచ్చితంగా. అందుకని ఆ శిరస్సు తీసేశాడు. గజాసురుణ్ణి ఎలాగో అప్పటికే సంహరించాడు కాబట్టి ఆ శిరస్సు పట్టుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాడు. మమకారపూర్వకమైన ఆకారాన్ని అమ్మవారి సంకల్పం ప్రకారమే గణాధిపతి ధరించాడు. అది గణపతి ఆవిర్భావంలో ఉండేటువంటి విశేషం. దాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే, దేవతలు కూడా మమకారానికి లోనైతే దెబ్బతింటున్నారు. పార్వతీదేవి కూడా మమకారం వల్ల ఇబ్బంది పడింది, కన్న కొడుకు శిరస్సు తీసేయించుకోవలసి వచ్చింది. మమకారం లేకుండా పరమేశ్వరుడు ఖండించవలసి వచ్చింది. అందుకని మనం ఏం చేయాలి, అహంకారాన్ని మమకారాన్ని తగ్గించుకోవాలి. ఇంకా దీన్ని పెంచుకోవడానికి మనం దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నామంటే మనం బాగుపడకపోగా దేవుణ్ణి కూడా మనం దెబ్బతినడానికే వినియోగించుకుంటున్నాం అనమాట. అంటే దేవుడు నా మార్గానికి మీరు రండి, నా మార్గానికి మీరు రండి అంటే మేము రాం, నీ మార్గానికి మేము రాం, నువ్వే మా మార్గానికి వచ్చేయి, మా కోరికలన్నీ తీరుస్తూ ఉండే. ఇక్కడ మనకి పూజ అంటే కోరికల చిట్ట, డిమాండ్ నోటీస్. దేవుడి దగ్గర డిమాండ్ నోటీస్ పెడతాం. పైగా మనం ప్రచారం చేస్తాం, మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాం, అందువల్ల మా కోరిక తీరింది అనగానే ఇంకో 10 మంది గుళ్ళోకి వస్తారు. గుళ్ళో వ్యాపారాలు అందుకే జరుగుతాయి ఖచ్చితంగా. ఊళ్ళోకి డబ్బులు ఎక్కువ వచ్చాయంటే అవినీతి కేంద్రం అయిపోతుంది. ఇక ఆధ్యాత్మికమైన కేంద్రాలు కూడా అవినీతి కేంద్రాలుగా మారితే లోకాన్ని బాగు చేయగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. మాబోటిగాళ్ళు ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం ఏం లేదు అక్కడ. అందుకని కథాతత్వం గ్రహించి తీరితేనే జరుగుతుంది. పైగా ఈ శిరస్సు మార్చి శిరస్సు అతికించడం ఉంది చూడండి, ఇది సాధ్యం కాదని మీరు అనుకోవద్దు. 2-3 రోజుల క్రితం మీరు పత్రిక చూసి ఉంటే, దినపత్రిక, తెలుగు దినపత్రిక మీకు అర్థమై ఉండేది, ఎప్పటికే నెట్లో కూడా పెట్టి ఉంటారు. ఇటలీకి చెందిన మహత్తరమైన శాస్త్రవేత్త, న్యూరో సర్జన్, నరాల వైద్యుడైన, మనస్తత్వ శాస్త్రంలో చాలా గొప్పవాడు ఆయన, సెగ్జిరో కెనరవో అనే ఆయన ప్రత్యేకం. ఇప్పుడు కొత్తగా ఒక సవాలు స్వీకరించి ఒక మనిషి శరీరానికి వేరే మనిషి శిరస్సును అతికిస్తా, ఈ మనిషిని బతికిస్తా అని సవాల్ చేశాడు. ఆ ప్రయోగం 3-4 నెలల్లో జరగబోతోంది. 2017 నాటికి మానవుల శరీరాలకి జంతువుల శిరస్సులు, జంతువుల శరీరాలకి మానవుల శిరస్సులు అతికించేటువంటి వైద్య శాస్త్రం రాబోతోంది. దాని విపరిణామాలు ఎలా ఉంటాయో గణపతికి తెలుసు, నాకు తెలియదు, కానీ జరగబోతోంది ఖచ్చితంగా. శాస్త్రీయ విజ్ఞానం అంత మార్పు చెందుతోంది. దానివల్ల వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఉంటాయి. అంటే ఆ ప్రమాదానికి సూచనే సరిగ్గా గణపతి కథ. ఇది మనం పూర్వం ఎలా జరిగిందండి, పురాణ కథల్లో మనం ఏమంటామంటే ఏవో కళ్ళబొల్లి కథలండి రాసుకున్నారండి, మనిషి శరీరానికి ఏనుగు శిరస్సు ఎలా పెడతారండి. ఇప్పుడు ఈ కాలానికి మీకు ఒకటి రుజువు అవుతుంది కదా, మనిషి శిరస్సుకి ఇదివరకే ఒక కుక్క శిరస్సుకి ఇంకో కుక్క శరీరం పెట్టారు, ఆ శరీరానికి ఇంకో కుక్క శిరస్సు పెట్టారు. రష్యాలో ప్రయోగాలు జరిగాయి, అవి రుజువైనాయి. ఆ కుక్కలు కొంతకాలం బతికే తర్వాత చనిపోయాయి. ఇప్పుడు మనిషి శరీరానికి మొండెం పనిచేయకపోతే ఆ వేరే పనిచేసే మొండాన్ని తీసుకొచ్చి
చూసి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉంటారు. బ్రెయిన్ డెడ్, ఇంకా పనికిరారు, ఎలాగో వాళ్ళు చనిపోతారు ఎప్పుడప్పుడు. వాళ్ళు కనుక శరీర దానం చేస్తే ఆ శరీరానికి ఈ మొండెం పనిచేయకుండా శిరస్సు పనిచేస్తూ ఉంటుంది ఒకతనికి. ఇప్పుడు జరిగే స్పిరిడోనోవ్ అనే రష్యాలో ఉండే వ్యక్తికి మొండెం కింద కాళ్ళన్నీ చచ్చుపడిపోయి శరీరం పనిచేయట్ల, తలకాయ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతవరకు ఎందుకండి, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ఆయనకి శరీరంలో ఏ అవయవాలు పనిచేయవు, మెదడు ఒక్కటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనం చాలా విచిత్రమైన వాళ్ళం, మనకు ఆ మెదడు ఒక్కటే పనిచేయట్లా, అన్నీ పనిచేస్తున్నాయి బ్రహ్మాండంగా. మనకి ఆయనకి తేడా అది. మనకంటే ఆయన గొప్పవాడు, మెదడు పనిచేసి మిగిలినవి పనిచేయట్లా, మనకు అన్నీ పనిచేస్తున్నాయి, మెదడు పనిచేయట్లా. అందుకని ఏది చెబితే అది నమ్ముతూ ఉంటాం, ఏదంటే చేస్తూ ఉంటాం. మనం కనీసం బుర్ర ఉపయోగించి ఆలోచించాం. అందుకని మనకంటే ఆయనే. అది కూడా స్టీఫెన్ హాకింగ్ లాంటి వాడి శిరస్సుని మామూలు పనిచేసే శరీరానికి అతికించగలిగామనుకోండి, ఎన్ని పరిశోధనలు ఎంత గొప్పగా చేయగలుగుతాడో. దాంతోపాటుగా విపరిణామాలు కూడా ఉంటాయి రకరకాలుగా. అది మంచి పద్ధతి కాదు, ఆపద్ధర్మంలో జరుగుతుంది. పూర్వం ఎలా జరిగిందయా, ఆ కాలంలో ఎలా జరిగిందా, ఇదేమీ అబద్ధం కాదు. ఎప్పుడు పనిని సాధించడానికి 3 మార్గాలు ఉంటాయి. మనకి తెలియక ఒకటే ఆశ్రయిస్తాం, యంత్రం, తంత్రం, మంత్రం. 3 మాటలు గమనించండి, సంస్కృతం ఎంత గొప్ప భాష. యంత్రం, తంత్రం, మంత్రం. మూడింట్లోనూ త్రం, ఒకటే ధాతువు. త్ర అంటే రక్షించేది. మంత్రం, మననాత్రాయతే ఇది మంత్రం అంటే మననం చేయడం ద్వారా రిపిటీషన్ రిపిటీషన్ రిపిటీషన్, జపం 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 జపం, కోట్ల జపం ద్వారా మంత్రం ఫలిస్తుంది. తర్పణాత్రాయితే ఇది తంత్రం. యజ్ఞంలో మనం తర్పణం విడిచిపెడతాం, నెయ్యి విడిచిపెడతాం. ఆ నెయ్యి మామూలుగా రాలా, పాలు కాచడం ఒక సంస్కారం, కాచిన పాలకి చిన్న చుక్క తోడు పెట్టడం ఒక సంస్కారం, ఆ పైనది పెరుగయ్యాక దాన్ని చిలకడం మరొక సంస్కరణ, మార్పు, రిఫార్మేషన్, అంత రిఫార్మింగ్ జరిగితే మళ్ళీ అప్పుడు వెన్న వచ్చింది. ఆ వెన్న ఒక రూపం, ఆ వెన్నని కాచితే నెయ్యి వచ్చింది. ఇక నెయ్యిని ఏం చేయలేరు మీరు, ఆవిరైపోవడం తప్ప. ఇంకా కాచిన కొద్దీ గోకైపోతుంది, ఆవిరైపోతుంది. అంటే సంపూర్ణంగా పచ్చిపాలగా ఉన్నదాన్ని మనం కాచి తోడుబెట్టి మజ్జిగ చేసి పెరుగు చేసి వెన్న చేసి, వెన్న కూడా కాచి నెయ్యి చేసి, ఆ నెయ్యి మాత్రమే యజ్ఞంలో సమర్పిస్తాం. అంటే నీ జీవితాన్ని మొత్తం ముందు పాలు, పచ్చి పాలు, అది ఆర్ద్రమైన బంధం, తల్లిదండ్రుల కారణంగా మనకి శరీరం ఏర్పడింది. పాలు కాచాం అంటే ఏంటో తెలుసా, జీవితాన్ని కాచడం అంటే పొయ్యి మీద పెట్టేకూడదు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, విద్యార్థి దశ. చదువుకుంటున్నంతసేపు ఆడవాళ్ళకి మగవాళ్ళ గురించి, మగవాళ్ళకి ఆడవాళ్ళ గురించి ఆలోచనలు ఉండకూడదు. చదువు అంటే చదువే, అలాగే సాగాలి ఖచ్చితంగా. 25 ఏళ్ళు చదువు అయ్యే వరకు బ్రహ్మచర్యం తప్పితే ఇక్కడి నుంచి SMS వీరు పంపించి, ఇంకో SMS వారు పంపించి చేస్తే చదువులన్నీ ఏమవుతున్నాయో మనకు బాగా తెలుసు. 6వ తరగతి పిల్లలకి ఫోన్లు ఇచ్చాక, 10వ తరగతి పిల్లాడికి బండి ఇచ్చాక పిల్లలు బాగుండాలంటే బాగుండరండి. ఆ తప్పు మందే, వాళ్ళకి ఇవ్వడమే తప్పు. ఖచ్చితంగా చెప్పాలి, మా పిల్లాడు వినండి, మంచిది. వాళ్ళు వినకపోతే దాని ఫలితాలన్నీ అనుభవించడం. అందుకని కాచడం, జీవితాన్ని కాచడం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం బ్రహ్మచర్యం. ఆ తర్వాత తోడు పెట్టడం, తోడే కదండి భార్య భర్త. తోడు పెట్టడం అంటే భార్య పెళ్లి చేసుకోవడం. అప్పుడు గడ్డగట్టి పెరుగైంది, సంసారం గడ్డగట్టే ఉంటుంది. మరి అర్థం కావడం కష్టం, పాలల్లో ఉండదు. భార్య వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే కొంచెం అర్థం కావడం కష్టంగా ఉంటుంది. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. ఆ తోడు పెట్టడం అనేది పెళ్లి చేసుకోవడం. తర్వాత వెన్న వచ్చిందండి, నవనీతం. పిల్లలు, వెన్న ఎంత మధురంగా ఉంటుందో పిల్లల మీద ప్రేమ అంత మధురం. ప్రపంచంలో జరిగిన ఘోరమైన ఘోరాలన్నీ కూడా పుత్ర వ్యామోహం కారణంగా జరిగే 90%. ధృతరాష్ట్రుడు ఒక్కడే కాదు, అప్పటికి ఇప్పటికీ కూడా పుత్ర వ్యామోహంతో కొట్టుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ని మహాపాపాలు మీరు ఎందుకు చేస్తున్నారు, ఇంతగా ప్రజల సొమ్ము ఎందుకు తింటున్నారు, ఇంతగా ఏం చేస్తున్నారు అంటే మా పిల్లలకి ఇవ్వడానికి వాళ్ళ హృదయం వాళ్ళకి చెబుతున్న మాట అదే. పుత్ర వ్యామోహం అనేది ఇన్ని నేరాలకు కారణం అవుతాం. ధృతరాష్ట్రుడి కాలం నుంచి ఈ కాలం వరకు మనం పాఠాలు నేర్చుకోలేకపోతున్నాం దురదృష్టవశాత్తు. అమ్మవారికి ఆ పుత్ర వ్యామోహం ఉండకూడదనే శివుడు శిరస్సు ఖండించాడు. లేదా ఎవడు కొడుకు శిరస్సైనా ఎవరైనా ఖండించుకుంటారా, జరిగే పనేనా? మానవులకు ఇవన్నీ ఉంటాయి, దేవతలకు మనం కూడా ఉంటే అలాగా. అందుకని తోడు పెట్టడం అనేది ఉంది, వివాహం చేసుకోవడం. తర్వాత నవనీతం, పిల్లలు. ఆ నవనీతం కాచితే నెయ్యి అయింది. నెయ్యి అది జిడ్డు, స్నేహాలు, మనకుండే బంధాలు. బాగా డబ్బు ఉంటుంది, డబ్బు లేనప్పుడు డబ్బు కావాలంటారు. డబ్బు వచ్చాక డబ్బు ఉంటే ఉపయోగం ఏంటంటే, ఊళ్ళో ఒక స్టేటస్, లయన్స్ క్లబ్ చైర్మన్, రోటరీ క్లబ్ చైర్మన్, లేకపోతే గుడి చైర్మన్, లేకపోతే ఏదో సంఘానికి చైర్మన్, ఏదో ఒక మొత్తం మీద చైర్ ఉంటే కానీ ఈ మ్యాన్ ఉండడు ఇక్కడ. చైర్మన్ ఏదో ఒక చైర్మన్ అవ్వాలంటే కూర్చోడానికి చైర్ కావాలి. వాడు ఇంట్లో వాడు కూర్చోలేడు, బయటకు వచ్చి ఏదో హడావిడి చేయాలి. ఇంకా అక్కడి నుంచి వాడికి వీడు శత్రువు, వీడికి వాడు శత్రువు. ఇదేనండి జిడ్డు, అంతకంటే ఇలా నేతి జిడ్డు అంటే అది.
మనిషికి ఇన్ని ఉన్నాయా, పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, సంపదలు ఉన్నాయా, ఆగనండి. సొసైటీలో స్టేటస్ అదొకటి కావాలి. ఈ వ్యామోహం చివరికి నెయ్యి. మొత్తం ఈ సారాంశం అంతా జీవితాన్ని గ్రహించి యజ్ఞంలో సమర్పించడం అంటే భగవంతుడికి అర్పించడం. ఇదంతా నేతిని అర్పించడం అంటే జీవితం మొత్తాన్ని భగవంతుడికి అర్పించగలిగితే అది నిజమైన తర్పణం. తర్పణాత్రాయితే ఇది తంత్రం, మననాత్రాయితే ఇది మంత్రం, తర్పణాత్రాయితే ఇది తంత్రం. యజ్ఞంలో తర్పణం వల్ల పనులు జరుగుతాయి. యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి, ఏమీ సందేహం లేదు. అందులో మర్రి, మారేడు, జమ్మి, జువ్వి మొదలైనటువంటి సమిధలు వాడతారు. వేప చెట్టు, తుమ్మ చెట్టు పట్టుకొచ్చి అందులో పడేయరు. అవన్నీ మెడికల్ ప్లాంట్స్, ఔషధపు మొక్కలు అవన్నీ. అవి ఎండిపోయిన పొలలు అందులో వేసి సమిధలు చేస్తే ఆ పొగ పైకి వెళ్ళి దగ్గర మేఘాలు ఉంటే కదిలిస్తాయండి. ఎక్కడో ఇండియాలోకి వర్షం కురవాలంటే ఇథియోపియాలో మేఘాలు అక్కడికి రావు. అసలు మేఘాలంటూ అక్కడ ఉంటే అవి కదిలి వర్షం కురుస్తాయి. అవి ఉండాలంటే ఏం చేయాలి మనం? వర్షం కురిసేలాగా ప్లాస్టిక్ వాడకుండా ఉండాలి, చెత్త పేరుకోకుండా ఉండాలి. రకరకాల చర్యలు ఇక్కడ సింగపూర్లో ఎలా ఉన్నాయో రోడ్లు, అలాగే అక్కడ ఇండియాలో కూడా ఉండగలిగితే అన్నీ బాగుంటాయి. అంచేత మీరందరూ ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా రోడ్లు బాగున్నాయా, ప్లాస్టిక్ వాడకుండా ఉంటున్నారా అని అడుగుతూ ఉండండి. కాస్త పిల్లలు బాగున్నారా, బెళ్ళ వేసుకున్నావా, షుగర్ ఉందా అడగక్కల్లా. అవి రోజు ఉండేవి. అక్కడ మనకి ప్రధానంగా లోపించింది ఏమిటంటే ప్రభుత్వాలు, మంత్రులు, నాయకులు ఎవరు ఎంత కృషి చేసినా సరే పెద్ద ఇబ్బంది అక్కడ ఏమిటంటే నో సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజికమైన బాధ్యత లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రభుత్వం అదో పరబ్రహ్మ పదార్థం, ఎవరు చూసుకుంటారు? ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. మనమే కొంతమందిని ఎన్నుకుని ప్రభుత్వంలో పెట్టాం. వాళ్ళు చెప్పింది మనం చేయకపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు మాత్రం నరేంద్ర మోడీ కాదు, నారాయణమూర్తి దిగొస్తే మాత్రం పరిపాలన ఎలా చేస్తారండి? అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి ఆ పరిపాలన. అందుకే మనకి తర్పణాత్రాయితే తంత్రం. యజ్ఞం వల్ల వర్షాలు ఇప్పుడు ఎందుకు కురవు అంటే మేఘాలే అక్కడ లేనప్పుడు వర్షాలు ఎలా కుదురుస్తాయండి? పనిలేక. మేఘాలంటూ ఉంటే ఈ వెళ్ళినటువంటి ధూమం పైకి వెళ్ళి దాన్ని కదిలిస్తుంది, అప్పుడు వర్షం వస్తుంది. అసలు మేఘాలు కురిసే పరిస్థితి లేకపోతే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆ జాగ్రత్త కూడా పడవలసింది. అది తర్పణ. తర్వాత యత్నాత్రాయితే ఇది తంత్రం. ఇప్పుడు అన్ని మెషిన్ మీద జరుగుతాయి. ప్రయత్నం, మానవ ప్రయత్నం వల్ల. అది మనకు తెలుసు, యత్నంతో జరిగేవి మనకు తెలుసు. సరిగ్గా ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో తర్పణాత్రాయితే తంత్రం. అందుకే తంత్రం తెలుగులో తంతు అయింది చివరికి. దాన్ని సరిగ్గా చేస్తే తంత్రం, ఏదో మొక్కుబడికి చేస్తే తంతు అయింది. అందుకని ఆ తంత్రం సరిగ్గా చేయగలిగితే అప్పుడు యజ్ఞం ద్వారా పనులు జరిగేవి. అంతకంటే ముందుది కృతయుగం, వినాయకుడు పుట్టింది ఆ కల్పంలో. అక్కడ మననం ద్వారా, మంత్రం ద్వారానే పనులు జరిగేవి. నిజంగా ఏదైనా జరగాలి అని సంకల్పించి ఆ బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని లక్షలు లక్షలు కోట్లు జపం చేయగలిగితే ఆ వ్యక్తి అక్కడ కూర్చొని ఉండగానే మంత్రశక్తి ప్రభావం చేత అద్భుతాలు జరుగుతాయి. మంత్రానికి ఆ శక్తి ఉంది ఖచ్చితంగా. అందుకని వినాయకుడు శిరస్సు శివుడు ఖండిస్తే గజాసురుడు శిరస్సుని మంత్రశక్తితో అతికించారు. ఇవాళ ఇటలీ శాస్త్రవేత్త సెర్గియో క్యానరో యంత్రశక్తితో అతికిస్తున్నాడు. మూడింటి ద్వారా అది సాధ్యమే. మంత్రం, తంత్రం, యంత్రం. ఖచ్చితంగా 3 ద్వారా సాధ్యం. మనకి యంత్రం ద్వారా సాధ్యమైంది కాబట్టి మంత్రం, తంత్రం లేవని అనకూడదు. మనలాగే వాళ్ళు ఉండరు, మనకంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అనుమానం ఏళ్ళ. వాళ్ళ సాధనలు, వాళ్ళ తపస్సులు వేరు. అది వినాయకుడి జన్మ రహస్యం. దాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే చాలా గొప్పగా చేయగలుగుతాం. ఇంకొక మాట, వినాయక కథలో ఉండే ప్రత్యేకతలు మీరు గమనించండి. వినాయకుడిని గణాధిపతి చెయ్యాలి అనుకున్నప్పుడు శివుడు అన్నట్ట, 2 కుమారులు ఉన్నారు నాకు, కుమారస్వామి పుట్టాడు. అప్పుడు కూడా అమ్మవారి ప్రయత్నం అదేనండి, ఆవిడ మానలేదండి. నేను కడుపులో గర్భం ధరించాలి, కొడుకును కనాలి. అప్పుడు నెరవేరలేదండి. అప్పుడు ఇలాగే దేవతలు అడ్డుకున్నారండి. ఆ శివ వీర్యాన్ని అగ్నిదేవుడు పట్టుకెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు భరించలేక గంగానదిలో వదిలేశాడు. గంగానది భరించలేక రెల్లుగడ్డి, నది పక్కన పేరుకొని ఉంటుంది రెల్లుగడ్డి, శరవణ స్తంభం అంటారు, అక్కడ వదిలేసింది. ఆ రెల్లుగడ్డిలోంచి కుమారస్వామి పుట్టాడు. అందుకే శరవణ భవ అంటే కుమారస్వామి. ఇప్పటికే తమిళనాడు వాళ్ళు దేశమంతా, ప్రపంచమంతా హోటల్స్ పెట్టారు శరవణ భవ అని. దాని అర్థం అది. వాళ్ళకి కుమారస్వామి అంటే చాలా ఇష్టం. అంటే శరవణం అంటే రెల్లుగడ్డిలో పుట్టాడు. మొత్తం మీద అమ్మవారి కోరిక వినాయకుడి కారణంగానూ తీరలేదు, కుమారస్వామి విషయంలోనూ తీరలా. అంటే ఎవరికైనా, దేవతలకైనా, మానవులకైనా, రాక్షసులకైనా వారి పరిమితులు వారికి ఉంటాయి. అనవసరపు కోరికలు పెట్టుకోవద్దు, ఉన్నది ఏదో చాలు. అది అమ్మవారికే తీరనప్పుడు మనకు తీరుతుందండి. అందుకని ఉన్న జీవితాన్నే ప్రేమించాలి తప్ప కొత్తగా అది కావాలి ఇది కావాలి అంటే దేవతలకు సాధ్యం కావట్లా, మనకు ఎలా సాధ్యం అవుతుంది? ఆనందంగా ఉండాలి అంటే కోరికల్ని తగ్గించుకోవాలి తప్ప కోరికల్ని పెంచుకుంటూ వెళ్ళి అవన్నీ వినాయకుడు
వినాయకుడి దగ్గర చెబితే ఆయన అంటాడు, నాకు సాధ్యం కాలా, మా అమ్మకు సాధ్యం కాలా, నీకెలా అవుతుందిరా అజ్ఞానం. కానీ ఉన్న శిరస్సుతో నేను బతకడం లేదా, ఇంత స్థూలకాయం ఉన్నా నేను బతకడం లేదా, ఎలక తప్పితే ఏమీ లేదు, నేను బతకడం లేదా, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. అందుకని నేను ఎలా ఉండ్రాలు తప్పితే నాకేం పెట్టట్లేదు. గట్టిగా ఓ లడ్డూ పెడతారు, తాపేశ్వరం వాడు 4500 కేజీలు లడ్డూ పట్టుకొస్తారు, అంతా ఊరేగిస్తారు, జనం తింటారు, కానీ నన్ను తిన్నిచ్చారా? పోను ఓ మిరపకాయ బజ్జీ అడిగితే పెడతారా? కాస్త పకోడీ పెట్టమంటే పెడతారా? ఎంతసేపు చప్పుడు ఉండ్రాళ్ళు చేసి నాకు ఇక్కడ బారేస్తారు, నేను అవి తినాల్సిందే కదా. అయినా ఇలా కూర్చుని భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నాను కదా. నీ జీవితం కూడా ఎలా ఉందో అలాగే ప్రేమించు. టేక్ ది లైఫ్, టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రేమించగలిగితే జీవితంలో మనం కూడా గణపతిలాగే నిశ్చింతగా ఉండగలుగుతాం. అలాగే కథలో మీరు గమనించండి, గణాధిపత్యం కోసం భూమి అంతా తిరిగి రావాలి. ఎవరు ముందు భూమండలం అంతా తిరిగి వస్తారో, యాత్ర చేస్తారో వారికి పరిపాలనాధిపత్యం. ఎందుకంటే ఆ పోటీ భూమి అంతా తిరగడానికి, పరిపాలనకి, గణాధిపత్యానికి సంబంధం ఏమిటి? ఒక నాయకుడు తాను పాలకుడు కావాలి. ఒక మామూలు మనిషి ఓ శాసనసభ్యుడై, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పాలకుడు కావాలి అంటే అందరి మనస్తత్వాలు తెలుసుండాలి. తన ఇంట్లో తను కూర్చుంటే లాభం లేదు, అంతా తిరగాలి, ప్రజలందరి మనస్తత్వాలు తెలియాలి. ఎందుకంటే తాను మొత్తం నియోజకవర్గానికి ప్రతినిధి. మంత్రి అయితే రాష్ట్రం మొత్తానికి ప్రతినిధి. తన నియోజకవర్గం చూసుకుంటానంటే అలాగా రాష్ట్రం మొత్తానికి ప్రతినిధి. రాష్ట్రం మొత్తానికి మనం ప్రతినిధులం అంటే రాష్ట్రంలో ఉన్న కులాలు, మతాలు, భేదాలు, వర్గాలు, వాళ్ళ స్వభావాలు తెలుసుండాలి కదా. అదే భూమండలం అంతా తిరగడం అంటే. ఆ పందెం పెడితే గణపతి అనుకున్నాడు, ఇది నాన్నగారు ఖచ్చితంగా ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని తమ్ముడితోటి, కుమారస్వామి, ఎందుకంటే ఆయనకి నెమలి వాహనం ఎగురుతుంది, ఎక్కడికైనా పెడతాడు. ఆయనతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకుని ఆయనకి ఇవ్వాలని అనుకుని, చిన్న కుర్రాడు కాబట్టి గారాబం కొద్దీ నాకు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఈ పథకం ఏదో వేశాను. లేకపోతే ఎలక వాహనమా, దాన్ని పట్టుకుని నేను ఊరేగడమా, భూమండలం అంతా తిరగడం సాధ్యమయ్యే విషయమే, బళ్ళోకి వెళ్ళడమే సాధ్యం కావట్లేదు నాకు అనుకుని పాపం వినాయకుడు కూర్చుని, అప్పుడు కూడా చూడండి, బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుందండి. బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది. ఆయన ఆలోచించాడు వెంటనే, బుద్ధికి పదును పెడదాం, భూప్రదక్షిణం అంతా చేయడానికి ఇంకేమైనా సూక్ష్మమైన ఉపాయం ఏం లేదా? గూగుల్ ఎర్త్లో కడితే భూమి అంతా కనపడుతుంది, వేడ మొత్తం అంతా చుట్ట పెట్టేసి ప్రదక్షిణం చేసామని చెప్పచ్చు అని ఒక్క ఆలోచన చేశాడు. మాతామే పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ, స్వదేశం భువనత్రయం అని మనమే అనుకుంటామండి. మనం ఎలా అనుకోవాలంటే, మీ నాన్నగారు ఎవరు ఉంటే ఏదో పేరు చెప్తాం, తప్పదు కదా. తల్లి పేరు చెప్తాం, తండ్రి పేరు చెప్తాం. కానీ మనస్సులో నిరంతరం ఆ భావన, మన పేరు మనం, మన తల్లిదండ్రుల పేర్లు, మన బంధువుల పేర్లు నిరంతరం తలుచుకోకూడదు. అందుకేనమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా, గుళ్ళోకి వెడితే గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చకుల్ని. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు. పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు. ఏదో నరసింహరామనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అంటే చాలండి. ఈ మధ్య అలా కాదండి, మా ఆవిడ పేరు చెప్పండి, ఆవిడ కోపం వస్తుంది, అందుకని దాంతో ఆగదండి. అబ్బాయిల పేర్లు చెప్పండి, అబ్బాయి పేరు చెప్పగానే పక్కనే కోడమ్మరు నా పేరు, కోడల పేరు చెప్పండి, మనవాళ్ళ పేర్లు చెప్పండి. చచ్చిపోతాడు ఈ అర్చక స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక. ఏమైనా జనాభా లిస్టా, ఓటర్ లిస్టా? మన అజ్ఞానంగానే దేవుడికి తెలియదండి. మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి, ప్రవర చెప్పి, ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నాను అంటాడా? దేవుడు అంటే అదే. మనం ఎవరమో, మన గోత్రం ఏమిటో, మనం ఏమిటో ఆయనకి తెలియదండి. మనం ఎందుకు చెప్పమంటాం తెలుసు? అహంకారం అమ్మ లోపల. నేను వచ్చినట్టు నేను చెప్పాలి, నాకు తెలియాలి, నేను వచ్చినట్టుగా అక్కడ తెలియాలి. మా ఆయన పేరు సరిపోదు, నా పేరు కూడా చెప్పాలి. ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ధర్మపత్ని సమేతస్య అనే అనాలి, పేరు చెప్పకూడదు. ఎందుకోసం అంటే మొహమాటం వెళ్ళా. పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడికి చెందుతుంది. చెప్పకుండా ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది. మగాళ్ళ బుద్ధులు తిననైనవి కావు. ఇంకా నేను వివరిస్తే బాగుంటుంది. రకరకాల వ్యక్తులతో గుళ్ళోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు చెబితే ఈ ఫలితం ఆవిడకి వెళ్ళిపోయిందమ్మా. చెప్పనివ్వకూడదు. ధర్మపత్ని సమేతస్య అని ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి దగ్గర ఉన్నా సరే, ఈ పెద్ద మనిషి దేవాలయంలో ఆవిడని మోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరుగుతుంది. ఈవిడ మన్నాడు చెప్పించుకోవడం ఖాయం. దేవుడు దయ అలా ఉంటుంది. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఖచ్చితంగా దేవుడు అన్నది ధర్మాన్ని కాపాడడానికి, కానీ మన అక్రమాలన్నీ సక్రమం చేయడానికి కాదు. అక్కడ
దేవుడు ధర్మం వైపు ఉంటాడు. దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు, దేవుడు పూజా ప్రియుడు కాదు. ఎవరితో ఏ వేదిక మీదకైనా చర్చించడానికి సిద్ధం. దేవుడు పూజా ప్రియుడు కాదు, దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు, దేవుడు ధర్మప్రియుడు. దేవుడు ధర్మప్రియుడు. ధర్మంగా ఉంటేనే దైవ కటాక్షం కలుగుతుంది. ఖచ్చితంగా మనం ధర్మంగా జీవితంలో ఉండాల్సిందే. తప్పుడు పథకాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి దేవుణ్ణి పక్కదారి పట్టించకుండా దయచేసి చేదస్తాలతోటి అజ్ఞానాలతోటి మనం వంకర పనులు చేస్తున్నంతకాలం దేవుడు దయ ఉండదు. ప్రతి రూపాయి మనం ఎలా సంపాదిస్తున్నామో ఆలోచించుకుని తీరవలసిందే. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం. పాలసముద్రంలో అమ్మవారు పుట్టబెట్టండి, ఆలోచన చేయండి. హిందూ సంప్రదాయం ఎంత ఉన్నతమైందో అర్థం అవుతుంది. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టడం ఏమిటండి? సముద్రంలోంచి మనుషులు దేవతలు పుడతారా? పాలసముద్రం స్వచ్ఛత, పాలంటే స్వచ్ఛత, ఆర్ద్రత. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలమ్మా, పాపాల సముద్రంలో పుట్టకూడదు. దాని అర్థం అది. మనం ఆలోచన చెయ్యం. ఎంత అజ్ఞానంతో ఆలోచిస్తామంటే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందట, ఆవిడకి పాలంటే ఇష్టం, వెంటనే సహస్రఘట క్షీరాభిషేకం. ఆ పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద పిల్లలు ఉన్నారమ్మా, సరైన సౌకర్యాలు లేవు, పాలు అందట్లేదు, దయచేసి వాళ్ళకి అందజేయండి ఆ పాలు. లక్ష్మీదేవి పేరు మీద ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయో. ఊరికే దేవాలయాల్లో పట్టుకొచ్చి పాలు పోసి, నెయ్యి పోసి, తేనె పోసి అభిషేకాలు చేసి మనకేదో కోరికలు తీరతాయనుకునే కంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయమ్మా, బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు లేవు, నీళ్లు లేవు, బట్టలు లేవు, ఏమీ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ధనవంతులైన వాళ్ళు, జమీందారులైన వాళ్ళు, దాతృత్వం ఉన్నవాళ్ళు దేవుడి పేరు మీద ఆ సంస్థలను పోషిస్తే అదంతా పుణ్యం కాదండి. దరిద్ర నారాయణ సేవ అంటారు. పేదవాడిని మించినటువంటి దేవుడు ఎవడైనా ఉంటాడా? అవసరాన్ని మించినటువంటి అభ్యర్థన ఏదైనా ఉంటుందా? అది మన తత్వం. దాన్ని అర్థం చేసుకోగలగాలి ఖచ్చితంగా. అందుకని వినాయకుడు ఆలోచించాడు, భూమి అంటే ఏమిటి, ప్రదక్షిణం అంటే ఏమిటి, ఎందుకు తిరగాలి, అసలు ప్రజలంతా తిరగడం గురించే కదా. అటువంటప్పుడు మా అమ్మ భూదేవితో సమానం కదా, పార్వతీదేవి స్వయంగా. ఆవిడకంటే భూమి ఎవరండి? మా నాన్నగారు శివుడు వ్యోమకేశ, ఆయన ఆకాశంతో సమానం కదా. వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్టే కదా. ఇది బుద్ధి అంటే ఆలోచన. ఎప్పుడు మెటీరియలిస్టిక్గా, భౌతికంగా ఆలోచించకూడదు. కాస్త సూక్ష్మంగా, స్పిరిచువల్గా ఆలోచించాలి. ఆయన అలా ఆలోచించాడు. స్వయంగా పార్వతీదేవి కుమారున్నాయండి, స్వయంగా పరమేశ్వరుడు కుమారున్నాయండి. భూమిలో మళ్ళీ ఆ ఊరు ఈ ఊరు తిరగడం, అక్కడేదో క్షేత్రాలకు వెళ్ళడం, ఎక్కడెక్కడో తీర్థంలో మనగడం నాకేం పనండి. అందుకని మా అమ్మా నాన్న స్వయంగా దేవతలు కదా, వాళ్ళకి నమస్కారం చేస్తే నేను భూప్రదక్షిణం చేసినట్టు కదా అని అమ్మా నాన్నగారు మీరు ఒకసారి కూర్చోండి పని ఉందని భక్తిగా దండం పెడుతూ మాతా మే పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాస్యవ భక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణం చేయగానే ఆయనకి భూప్రదక్షిణ ఫలం సిద్ధించింది. వెంటనే శివుడు ప్రకటించాడు. ఎలా ప్రకటించాడో తెలుసా? అప్పుడు మళ్ళీ కుమారస్వామి రావాలిగా, ఆయన ఒప్పుకోవాలిగా. అప్పుడేం జరిగింది? వినాయకుడు ఇక్కడ ప్రదక్షిణం ముగించగానే ఆ భక్తి కారణంగా, దాని ప్రభావం కారణంగా కుమారస్వామి ఉదాహరణకి కృష్ణా పుష్కరాలకు వెళ్ళాడు అనుకుందాం. అక్కడ తీర్థంలో మునిగడానికి రేవు దిగుతున్నాడు. వినాయకుడు అప్పటికే స్నానం చేసి తువ్వాలు పిండుకుని పైకి వస్తున్నాడు. ఇదేమిటిది? మా అన్నయ్య లావుగా ఉంటాడు, ఎలకేమో వాహనం, నేనేమో నెమలెక్కొచ్చా, ఎగురొచ్చా, నాకంటే ముందు ఎలా వచ్చాడు? ఏమన్నయ్య బాగున్నావా అన్నాడు. బాగున్నాను తమ్ముడు, ఇంకా స్నానం చేయాలా? చేయి మళ్ళీ జనం పెరిగితే కష్టం అన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ కుమారస్వామి ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓసారి మళ్ళీ మనం గోదావరి నదికి వెడదాం, ధవళేశ్వరం దగ్గర సాగర సంగమం, కోట్లింగాల రేవుంది కొవ్వూరు దగ్గర, అక్కడ స్నానం చేద్దామని కుమారస్వామి అక్కడ దిగాడు. మళ్ళీ అదే దృశ్యం, సేమ్ సీన్. మళ్ళీ కుమారస్వామి మెట్లు దిగుతున్నాడు, వినాయకుడు తువ్వాలు పిండుకుంటూ పైకి ఎరుగుతున్నాడు. అదేమిటి అన్నయ్య ఎలా వచ్చావు? ఏమిటి వచ్చేసాను, అదేమిటి వచ్చేసాను అంతే, అయిపోయింది, ఇంకా అవలా, తొందరగా ముగించుకుర్రా. మొత్తం మీద 3 కోట్ల క్షేత్రాలు తిరిగాడంటే కుమారస్వామి. 3 కోట్ల క్షేత్రాల్లోనూ కూడా ఈ పెద్ద అబ్బాయి అక్కడ కనబడుతూనే ఉన్నాడు స్పష్టంగా. ఆశ్చర్యపోయాడు ఆయన, ఇదేమిటి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇదేదో మహిమ, ఇదేదో అమ్మా నాన్న ఈయనకేదో అనుగ్రహించారు. ఇక నేను అనవసరంగా తిరగడం ఉంది, టీఏడిఏలు దండగ తప్పితే, నెమలని ఆయాసపడ్డం తప్పితే ఏం లేదు ఇక్కడ అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసరికి అప్పటికి ఆయన గణాధిపత్యానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే దీని ద్వారా గణపతి మనకేం చెబుతున్నాడండి? మీరు భూమండలం అంతా తిరిగి విహారయాత్రలు చేసినా సరే గొప్ప పుణ్యఫలాన్ని పొందలేరు. భూమండలంలో ఎంతమందికి ఏ సేవలు చేసినా మీరు గొప్ప పుణ్యఫలం పొందలేరు. ముందు మీ అమ్మగారికి నాన్నగారికి సేవ చేస్తున్నారా లేదా అది ఆలోచన చేయండి అని గణపతి చెబుతున్నాడు. మన దేవతామూర్తులన్నీ మానవత్వ లక్షణాలను పెంపొందించడం కోసం ఏర్పాటైనాయి.
అవి మహిమలు మాయలు కాదండి మాట్లాడవలసింది. అంతగా తన తల్లిదండ్రులను తాను గౌరవించి మీరందరూ మీ తల్లిదండ్రులను గౌరవించండి అని చెబుతున్నాడు ఖచ్చితంగా. ఇది మన వినాయకుడు మనకు అందిస్తున్నటువంటి లక్షణం. అలాగ మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేసుకోగలిగితే అన్ని రకాల ప్రయోజనాలు మనం పొందగలుగుతాం. అలాగే కథలో మరొక విషయం, వినాయక చవితి పూజలో మరొక విషయం, 21 రకాల ఆకులు వాడతామండి పూజలు. అందులో ఉత్తరేణి, మారేడు, రకరకాల ఆకులు ఉన్నాయి. మీరు ఆ ఆకులు వేటినైనా పరిశీలించండి, అన్నీ వైద్యంలో బాగా పనికి వచ్చే ఆకులు, అన్నీ వైద్యంలో పనికొస్తాయి. ఉత్తరేణి, పళ్ళు దోముకోవడానికి ఉత్తరేణి పుల్లని మించినటువంటి సాధనం లేదు. ఎన్ని పేస్టులు ఎన్ని బ్రష్లు వాడినా సరే ఆ పళ్ళ యొక్క పరిశుభ్రత సాధ్యం కాదు. కానీ ఉత్తరేణి పుల్లతో కనుక దంతధావనం చేసుకుంటే వెంటనే పళ్ళు శుభ్రంగా క్లీన్ అయిపోతే పళ్ళకి రోగాలు ఉండవు. అమెరికా లాంటి దేశాల్లో నేను వెళ్ళినప్పుడు చూశాను, డెంటిస్టులకు గిరాకీ ఎక్కువ, దంత వైద్యులకు బాగా గిరాకీ ఎక్కువ అమెరికాలో. ఎందుకో తెలుసా? మహానుభావులు నాలుగు గీసుకోరు, వాళ్ళ గొప్పతనం అది. అది ఏదో టేస్ట్ బడ్స్ ఉంటాయట నాలుక మీద, అవన్నీ పోతాయట. మనకి లేవా ఇండియన్స్ అయిన వాళ్ళకి రోజు 6 సార్లు గీకేం పోయాయా, ఇంకా పెరిగే. ఇదో అజ్ఞానం, అంతకంటే ఏం లేదు. పైగా వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని విదేశాల్లో ఉండే అలవాటు చెబుతున్నా, నోళ్ళు మీరు టిఫిన్ తినండి, భోజనం చేయండి, ఏం చేయండి, ఖచ్చితంగా పుక్కిలించి ఉమ్మేయాలి. అందుకే ఎప్పుడు టిఫిన్ చేసిన వాళ్ళు ఎవరు వంటింట్లో ఉండే సింకు దగ్గరికి వెళ్ళడం, అక్కడ చేయి కడిగేయడం, ఈ కాగితం ఒకటి ఇస్తే దాంతో తుడుచుకోవడం, ఇది దరిద్రపు లక్షణం. మొహమాటం వెళ్ళి చెప్పడానికి ఆచారం మారకపోతే పళ్ళు బాగుండవు. ఖచ్చితంగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళవలసిందే, ఏం ఇబ్బంది లేదు, పర్వాలేదు, అంతా శుభ్రంగానే ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. టిఫిన్ తిన్నామంటే 4 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. అన్నం తిన్నామంటే 16 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. 16 సార్లు, 16 టైమ్స్ ఆఫ్టర్ లంచ్, 4 టైమ్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. భోజనం చేసిన తర్వాత 16. అలాగే ఇతరత్ర అశౌచాలు ఇంకా చెప్పక్కల్లా, కనీసం 8 టైమ్స్, 8 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. ఈ అసహ్యం అనేది శరీరానికే ఉండదండి, మనస్సుకు కూడా ఉంటుందండి, మనస్సులో పడుతుందండి. అది పోవాలంటే పుక్కిలించి ఉమ్మేయాలి. ఈ పుక్కిలించి మీరు భోజనం చేసిన తర్వాత 16 కాకపోయినా కనీసం అందులో సగం 8 సార్లు పుక్కిలించి మీరు చూడండి. ఒక 6 నెలల తర్వాత చూడండి, మీరు డెంటిస్ట్ అవసరం మీకు రాదు. ఏ పుల్లలు పెట్టడం, అందులోకి ఏదో రకరకాల రింగులు కనిపెట్టడం, ఇలా పెట్టి ఇన్ని అక్కర్లేదండి. దానికి ఇంత పెట్టే, దానికి ఒక ప్యాకెట్టు, అవన్నీ ఇక్కడ పొడిచి అక్కడ పొడిచి టూత్ పిక్ అనడం, ప్రతి హోటల్లో ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ షోకులు మీరిపోయి చేస్తున్న పనులు తప్పితే భారతీయ జీవన విధానం సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఒక్క మాటలో తేల్చి పారేసే లెక్క. ఉత్తరేణి పుల్ల, వేప పుల్ల, మీరు కనీసం తుమ్మ పుల్ల మీరు వాడితే ఆ పుల్ల దాంట్లో చూడండి, దాంట్లోనే బ్రష్, దాంట్లోనే పేస్టు, దాంట్లోనే టంగ్ క్లీనర్, 3 in 1. అది గొప్పతనం భారతీయ విధానం. ఇండియన్ లైఫ్ అంటే అర్థం అది, 3 in 1. 10 మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు పూర్వం. మీరు ఇండియాలో ఎక్కడైనా 10 మంది కలిసి, పెద్దవాళ్ళు, అత్త మామ, కొడుకు కోడలు, వాళ్ళ పిల్లలు కాకుండా ఇంటికి వచ్చిన అతిథులు, 10 మంది ఒకే గదిలో ఉండేవారు. అప్పుడు ఏముండేవో తెలుసా? బెడ్రూమ్స్ ప్రత్యేకంగా ఉండేవి కాదమ్మా. కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రమే ఉండేది ఒక్కటే రూమ్. మిగిలినవంతా పరవటిల్లు అనేవారు. హాలు, ఇటువంటి హాలు మధ్యలో పరవటిల్లు అంటారు. అంటే పడుకునే గది. ఆ హాల్లో కింద పక్కలేసుకుంటే 50 మంది పడుకోవచ్చు. మనం ఏం చేసాం ఇవాళ? మాస్టర్ బెడ్రూమ్, స్టూడెంట్ బెడ్రూమ్, డిటెక్టర్ బెడ్రూమ్, డిఈఓ బెడ్రూమ్ అని 26 బెడ్రూములు పెట్టాం. అక్కడ ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళకూడదని నిబంధన పెట్టాం. ఎవరితోనూ ఎవరికి ఏ సంబంధాలు లేకుండా పోయి, ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ గదిలో వాళ్ళు ఆ గదిలో వాళ్ళతో మాట్లాడంటే ఫోన్లో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్. వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. పొద్దున్నే గుడ్ మార్నింగ్, వాట్సాప్ వచ్చాక ఇది ఒక దౌర్భాగ్యం వచ్చింది. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతారు. రోజు చెప్పాలంటే గుడ్ మార్నింగ్, నువ్వు చెప్పకపోతే అది బ్యాడ్ మార్నింగా? ప్రతిరోజు చెప్పాలా? అవసరమా? పైగా చెప్పి ఊరుకోడండి. కాసేపు ఉన్నాక గుడ్ మార్నింగ్ చూడలేదా, ఇంకో గుడ్ మార్నింగ్. ఇవన్నీ తెచ్చి పెట్టుకోవడం కాదండి బంధాలు, అనవసరపు శుద్ధి. దేనికిది? రోజు గుడ్ మార్నింగ్ చెబుతారా? అంటే 2 రోజులు గుడ్ మార్నింగ్ చెప్పతే ఫ్రెండ్షిప్ పోయినట్టేనా? అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు ఊడిపోని ఎవరికి కావాలి? నేను అందుకే వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఏమి కూర్చునే చెల్తా. ఏం ఫోన్ తప్పితే ఏం వాడిన ఈమెయిల్ కూడా నేను చూడను. ఎప్పుడో 10 రోజులకు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు చూస్తా. అది కూడా ఎందుకంటే విమానం టికెట్లు, రైలు టికెట్లు అందులో పెడతారు, అందుకని చూస్తాను. నేను చూడండి.
ఎవరు ఈమెయిల్ ఏం పంపండి, ఐ డోంట్ నో, నో క్వశ్చన్ ఆఫ్ రెస్పాండింగ్, నేను సమాధానం చెప్పను, నేను అసలు చూడను. ఎందుకంటే ఇలా చెప్పడం మొదలు పెడితే నా జీవితం అంతా దానికే సరిపోతుంది. ఒక 100 మంది పంపిస్తారు 100 సందేహాలు, అవన్నీ ఈమెయిల్లో నేను చెబుతూ కూర్చొని ఆ పని లేకుండా చదువుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి, లేకపోతే ఎక్కడో తెలుసుకోవాలి. అలా కుదరదండి చేయడం. ఒక మా బోటిగాళ్ళకి అసలు కుదరదండి. పని లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. అత్యవసరమైతే మాట్లాడవలసిందే. మీకైనా మొహమాటం లేకుండా చెబుతున్నా, సాయంత్రం 4 నుంచి 5 వరకు భారతదేశంలో వాడు నాతో మాట్లాడడానికి నేను సమయం ఇచ్చా. అభిమానంతోనైనా అనుమానంతోనైనా అప్పుడే ఫోన్ చేయడం. అనుమానాలు వచ్చినా సరే అభిమానమైనా సాయంత్రం 4-5. విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ రాత్రి 8:30 నుంచి 10 వరకు సమయం ఇచ్చా. రాత్రి 8:30-10 మీరు ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా అభిమానంతో మాట్లాడినా అప్పుడు మాట్లాడచ్చు, నేను హాయిగా మాట్లాడతా. కానీ అందులోనే మొహమాటం లేకుండా చెబుతున్నా, 20 రోజులు దొరుకుతాను, 10 రోజులు దొరకను. 10 రోజులు నాకు మీటింగులు ఉంటాయి, నెలకు 10 రోజులు మీటింగులు, నెలకు 10 రోజులు షూటింగులు. మిగిలిన 10 రోజులు మేమిద్దరం హాయిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ గడుపుతాం. మా జీవితం అది. 10 రోజులు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. నెలకి 2 సినిమాలు చూడాల్సిందే. కొత్తగా వచ్చిన పెళ్లి చూపులు సినిమా సహా అన్నీ చూసేసాం. సామాజిక జీవితం కోసం కుటుంబ జీవితం కోల్పోవడం, కుటుంబ జీవితం కోసం సమాజం మర్చిపోవడం అవసరం లేదు. దేని సమయం దానికి ఉంటాయి. 10 రోజులు షూటింగ్లు, టీవీ షూటింగ్, 10 రోజులు మీటింగులు, 10 రోజులు కుటుంబంతోనే ఉండవలసిందే. పిల్లలు ఆవిడే నాకు ప్రాణం. అక్కడ కూర్చుంటాం, కబుర్లు చెప్పుకుంటాం. ఈ చెప్పే విషయాలు ఆవిడకి చెబుతామండి, ఎంత ఆనందం అండి. ఆవిడ అడుగుతూ ఉంటుంది, చెబుతూ ఉంటా. మా మధ్య ఎప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం గురించి, మనీషా పంచకం గురించి, లలితా సహస్రం గురించి చర్చలు జరుగుతాయమ్మా. చీరలు జాకెట్లు అమ్మకాల గురించి ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. ఆ అవసరం రాలి. ఆవిడ అటువంటిది. ఈ మనిషిని అడగాల్సింది అదే అన్నప్పుడు అదే అడుగుతారండి ఖచ్చితంగా. ఏవో చెబుతాం, మామూలుగా మాట్లాడినా చెబుతామండి. ఎందుకని కోల్పోవాలి? ఒకదానికోసం ఇంకోటి కోల్పోవలసిన అవసరం లేదు. పరిపూర్ణమైన జీవితం అంటే అన్నింటినీ సమానంగా స్వీకరించడమే. శుభాలు కలగాలని కోరడం, అశుభాలు కలగద్దని కోరడం జ్ఞానం కాదండి. శుభం కలిగినా అశుభం కలిగినా సమానంగా తీసుకోవడమే జ్ఞానం ఖచ్చితంగా. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం అని ఉంటుంది. 20 శ్లోకాలు, చాలా చిన్నది. దాన్ని చదవండి. అందులో ఇదే చెబుతాడు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచితు. తుల్య నిందని స్తుతిని సమానంగా భావించేవాడు, ఎంత ఉంటే దాంతో సంతృప్తి పడేవాడు, శుభాశుభాల్ని సమానంగా తీసుకునేవాడు ఎవడో వాడు నాకు భక్తుడు అంటాడు. పూజించేవాడు, నమస్కారాలు పెట్టేవాడు, ప్రదక్షిణం చేసేవాడు భక్తుడు అని అందులో చెప్పలేదండి. కానీ ప్రదక్షిణం ఎందుకు చేయాలి అంటే, వినాయకుడు ఎందుకు చేశారండి? తల్లిదండ్రులు మించిన వాళ్ళు లేరని గ్రహించడానికే కదా. మనం కూడా గుళ్ళో ప్రదక్షిణం చెయ్యాలి. ఎన్నిసార్లు తెలుసా? 3 సార్లే చెయ్యాలమ్మా. మేము 9 సార్లు చేసాం, 20 సార్లు చేసాం, 108 సార్లు చేసాం. ఇదంతా ఓవర్ యాక్షన్, అవసరం లేదు. దేవుడికి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఇక మొక్కుకున్నాం, ప్రదక్షిణానికి మొక్కుబడికి సంబంధం లేదు. అది మన భ్రమ తీరినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్నంతే. అది నిజం కాదు. ప్రదక్షిణం 3 సార్లు. ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణం చేయగానే తమో గుణం వదిలేయాలి. క్రౌర్యం, హింస, నిద్ర, బద్ధకం, ఆలస్యం అవి వదిలేయాలి. క్రమశిక్షణ. ఓ పని పలానా సమయానికి చేస్తామంటే చెయ్యాలంతే. పలానా సమయానికి ముగించాలంతే. ఎవరింటికైనా పలానా సమయానికి వస్తాము అంటే అక్కడ 6:30కు వస్తామని చెప్పాం. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అరగంట పడుతుంది డ్రైవ్, కారులో పెడితే. అని అంటే మన ఇంటి దగ్గర 6ంటికి బయలుదేరాలి. అంతేగాని 6:30కి అక్కడికి వస్తామని చెప్పి 6:30కి బయలుదేరితే ఎలాగా? ట్రాఫిక్ జామ్లో ఉన్నా ఏమనుకోకు, బతుకంతా ఏమీ అనుకోకే. ట్రాఫిక్ జామ్లో ఉంటామని తెలీదా? ఇంకో పావుగంట ముందు బయలుదేరాలని తెలీదా? అంటే డిసిప్లిన్ లేదు, అనుమానమే ఉంది. అది ముందు తమోగుణం వదలకుండా దేవుడు ఏమిటండి, సత్యం ఏమిటండి, జ్ఞానం ఏమిటండి, ఎలా వస్తుందండి? అందుకని మొదటి ప్రదక్షిణ మొగియగానే తమోగుణం వదిలేయాలి. రెండవ ప్రదక్షిణ మొగియగానే రజోగుణం, పోటీలు పడ్డం, కంపీటింగ్ విత్ అదర్స్, పోటీలు పడ్డం, కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు, రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు ఇవి బాగా తగ్గించుకోవాలి. 3వ గుణం సత్వగుణం. 3వ గుణం ప్రదక్షిణం చేయగానే సత్వగుణం కూడా వదిలేయాలి. నేనే మంచివాణ్ణి, నేను చాలా ధర్మాత్ముణ్ణి, నేను గొప్ప భక్తుణ్ణి, నా అంత భక్తులు ఎవరు లేరు, నా అంత ధర్మాత్ములు ఎవరు లేరు, ఈ అహంకారాన్ని వదిలేయాలి. ఇది సత్వగుణం వదిలేయాలి. ఈ 3 గుణాలు వదిలేస్తే లోపల ఉండే శివుడు ఉన్నాడే, ఆయన త్రిగుణాతీతమైన మూర్తి. గుణాతీతమైన మూర్తిని దర్శించే యోగ్యత రావాలంటే 3 గుణాలు వదిలేయాలి. అందుకే 3 సార్లు ప్రదక్షిణం చేయమన్నారు లెక్క. అందుకోసం ప్రదక్షిణం చెయ్యాలి మనం. అంతేగాని ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఫలితాన్ని కోరుకుని చేయకూడదండి. అది ముఖ్యమైనటువంటి విషయం కాదండి. అలాగే వినాయకుడి కథలో మరొక విషయం ఉంటుంది. చవితి నాడు చంద్రుడిని చూస్తే నింద వస్తుంది, నీలాప నిందలు వస్తాయి. చాలా ముఖ్యమైన మాట అది. శ్రీకృష్ణుడికి కూడా నిందలు వచ్చాయి, నీలాప నిందలు వస్తాయి. కాబట్టి చవితి నాడు చంద్రుడిని చూడొద్దు. మంచిది. ఏ చవితి నాడు చూడొద్దు? ప్రతి చవితికి లేదండి ఆ దోషం.
ప్రతి చవితికి లేదండి, మొత్తం చవితి నాడు అని పార్వతీదేవి అంటే దాని తర్వాత సవరించి వినాయక చవితి నాడు అన్నారు. వినాయక చవితి నాడు మాత్రమే, ఈరోజు మాత్రమే చంద్రుణ్ణి చూడొద్దు అన్నారు వెనక. అందుకే 4 ఏళ్ల క్రితం 2013లో ఓ చిత్రం జరిగింది. రంజాన్ పండుగ, వినాయక చవితి రెండు ఒకే రోజు వచ్చాయి. నేను అప్పుడు అక్కడ విశాఖపట్నంలో అవధానం చేస్తున్నా. సరిగ్గా దాని గురించే చెప్పండి అని. రంజాన్ పండుగ, వినాయక చవితి రెండు ఒకరోజే వచ్చాయి. గమ్మత్తైన విషయం ఇది. ఈవేళ చంద్రుణ్ణి మనం చూడకూడదు, ఈవేళ చంద్రుణ్ణి వాళ్ళు చూడాలి, ఏమవుతుందో దేశం అంతా అన్నాను నేను. రంజాన్ నాడు చంద్రుణ్ణి చూస్తే కానీ వాళ్ళు అన్నం తినరు, మనమేమో చూడకూడదు. అందుకని ఈ విషయం చూడాలా చూడద్దా ఎవరు తేల్చాలి అంటే శ్రీకృష్ణుడు తేల్చునుగాక అన్న. అందుకే శ్రీకృష్ణ కమిటీ వేశారు రాష్ట్ర విభజన కోసం అప్పటికే. అందుకని శ్రీకృష్ణుడు నిర్ణయిస్తాడు అన్న. ఎందుకంటే చవితి నాడు చంద్రుడిని చూశాడు శ్రీకృష్ణుడు. ఎలా చూశాడు? ఆయన కావాలని చూడలా. మనం కూడా పొరపాట్లు చేస్తాం, కొన్ని ఏవో అపచారాలు జరిగితే కంగారు పడిపోకూడదు. ఏం చేసాం, ఇలా అనుకున్నాం చేయలేకపోయాం, ఈ వేపు పెట్టాలంటే దీపం, ఆ వేపు ఏ వేపు పెట్టినా ఏం కాదమ్మా. నీ దీపాన్ని గురించి దేవుడు అక్కడ కూర్చోలా. దీపం తేడాగా పెట్టినంత మాత్రాన దేవుడు కోపిస్తే వాడు దేవుడు కాదండి, దెయ్యం అవుతాడండి, అనుమానం ఏం లేదండి. కోపం ఉండేవాడు దేవుడు కాదమ్మా, ముందు ఆ విషయం మర్చిపోండి. దేవుడు అంటే శాంత పురుషుడు. దేవుడు అంటే నిష్క్రోధ ఆక్రోధ శమని, నిర్లోభ లోభనాశని, నిర్మమ మమతాకంత్రి, నిష్పాప పాపనాశని, నిర్లేప నిర్మలా నిత్య నిర్గుణ నిష్కారణ నిష్కళంక నిరుపాధ నిరీశ్వర నిష్క్రోధ ఆక్రోధ శమని, నిర్లోభ లోభనాశని, నిస్సంశయ సంశయఘ్ని, నిర్భవ భవనాశని. ఆవిడ క్రోధం ఉండదు, మన క్రోధాన్ని పోగొడుతుంది. అంటే ఆవిడ క్రోధం ఉండటం ఏంటండి? అపచారం చేసాం అమ్మవారి పట్ల, అది కేవలం క్రమశిక్షణ కోసం చెప్పే మాట. క్రమశిక్షణ కోసం చెప్పే మాట. పూజలు వ్రతాల్లో ఉండే నిబంధనలన్నీ ఎటువంటివి తెలుసా? స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫారం వేసుకోమని చెబుతారు, అంతే. అంది యూనిఫారంతోనే చదువు వచ్చేస్తుందా? రోజు యూనిఫారం వేసుకుంటాడు, మార్కులు మాత్రం 0. వాళ్ళు ఉంటారు అక్కడ. యూనిఫారం ఎందుకోసం? ఒక పద్ధతి, ఒక అలవాటు. సమయానికి వెళ్ళమంటారు, ఇన్నింటికి లేవమంటారు, దానివల్ల చదువు వచ్చేదండి. ఇవన్నీ ఎందుకంటే చదువు వచ్చేలా ప్రయత్నం చేయడానికి సహకరిస్తాయి. మన వ్రతాల్లో ఉండే నియమాలు, స్నానం అనగా, జపం అనగా, దీపం అనగా, ఏదో ఇలా చేయండి, ఒక పద్ధతి చెప్పలేదనుకోండి, అందరూ తలో రకంగా చేస్తారు, అస్తవ్యస్తం అయిపోతుంది వ్యవస్థ. అందుకని క్రమశిక్షణ కోసం చెబుతారు తప్ప మనం పొరపాటుని ఈ దీపంలో 2 ఒత్తులకు బదులు 3 ఒత్తులు వేయాలా, 2 ఒత్తులు వేయాలా, మళ్ళీ సతంతువులు ఎన్ని వేయాలి, వితంతువులు ఎన్ని వేయాలి, పెళ్ళి అయితే ఎన్ని వేయాలి, పెళ్ళి కాకపోతే ఎన్ని వేయాలి, ఒక్క దీపం వెలిగించడానికి ఇన్ని షరతులా? నాకు అర్థం కాదు. మమ్మల్ని అడిగే సందేహాలన్నీ ఇవే. అందుకే టీవీలో వాళ్ళు 3 సార్లు ధర్మ సందేహాలు చెప్పమంటే నేను అది తప్ప ఇంకేమైనా చేస్తానని చెప్పాను. అన్నీ అడిగేవి ఇవే. పైగా ఎప్పుడు అడిగేది ఒకళ్ళే, సుబ్బలక్ష్మి రాజమండ్రి, ఇంకో పేరు ఉండదు. ఇంకా ఎప్పుడూ ఒకళ్ళే, ఒకటే సందేహం. అంటే ఈ జన్మంతా సందేహాలే అనమాట. ఇంకా కానీ దీపం వెలిగిస్తారు, ఏమీ అనుమానం లేదండి. పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు, సతంతువులు వితంతువులు దంపతులు ఉండదమ్మా. ఎప్పుడూ 3 ఒత్తులతోనే దీపం పెట్టాలి. 3 ఒత్తులు కలిపే పెట్టాలి, విడిగా పెట్టరు ఎవరు. విడిగా పెడితే వెరగవు కూడా, సన్నగా ఉంటాయి. 3 ఒత్తులు కలిపి ఎందుకు పెట్టద్దా? శ్లోకంలో ఉంది, అక్కడ ఎవరు చెప్పకల. అసాధ్యం త్రివర్తి సంయుక్తం, సాధ్యం నూనెతో నింపండి లేదా నెయ్యి పోయండి, ఏదైనా పర్వాలేదు. త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు ఉండాలి. ఎందుకో తెలుసా? 3 దారాలు ఇలా పేనితే ఒత్తి గట్టిగా ఉంటుంది. దాన్ని ఇలా గుండ్రంగా పేనడం వల్ల నూనె దాంట్లోంచి ఇలా ప్రసరించుకుంటూ పైకి వెళ్ళి దీపం వెలుగుతుంది. పైగా 3 గుణాలంటే అర్థం ఏమిటండి? గుణం అంటే తాడు, పాయ ఒక అర్థం, దూది పాయ. గుణం అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల ఒత్తి కాలిపోయి దీపంగా వెలగడం అంటే నీలో ఉండే తమోగుణం, రజోగుణం, సత్వగుణం 3 దగ్ధమై అనంతమైన జ్యోతిగా నువ్వు ప్రకాశించాలని చెప్పడం కోసం దీపం పెట్టమన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఒత్తులు పెట్టాలి? 3 దారాలు ఉండాలి. 3 దారాలు కలపాలి, ఒత్తి బలంగా ఉంటుంది, నూనె పీల్చుకుంటుంది, వెలుగుతుంది. దాని ద్వారా ఏం గ్రహించాలి? దీపం బాగా వెలిగిందా? కాదు, దీపం నీ గుండెల్లో వెలిగిందా లేదా? గుండెల్లో వెలిగిందో లేదో చూడడానికి దీపం తెచ్చి చొక్కా దగ్గర పెట్టుకోకూడదు, కాలిపోతుంది. దీపం అంటే జ్ఞానం. ఏ భేదభావము లేకుండా ఉండడం జ్ఞానం. రకరకాల భేదాలు సృష్టించుకుని బాధపడడం అజ్ఞానం. ఆ అజ్ఞానం విడిచిపెట్టి జ్ఞాన మార్గంలో విడితేనే మనం ప్రయోజనం పొందగలుగుతాం. అందుకే శ్రీకృష్ణుడు కావాలని అపచారం చేయాల. ఆవు పాలు పిండుతున్నాడు, ఆ పాలకుండలో, ఆ పాలల్లో చవితి నాడు చంద్రుని ప్రతిబింబం పడింది. ఆ రకంగా చూశాడు, అంతకంటే ఏం జరగాలి? కావాలని చూశాడా? అలాగే మనం కూడా ఏవో పొరపాట్లు చేస్తాం, కంగారు పడిపోక్కల. ఆయన ఏం చేశాడు? వెంటనే సాయంత్రానికో మర్నాటికో ఆయనకు నింద వచ్చింది. సత్రాజిత్తు ఒక రాజుగారు ఉన్నాడు, ఆయనకి ఒక మణి ఉంది, శమంతక మణి.
దాన్ని ఏదో ఆరాధన చేస్తే సూర్యుని వరం కారణంగా ఆయనకి రోజు 100 కేజీల బంగారం వస్తుంది. అదేదో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వాళ్ళకి ఇస్తే బాగుండు, బోల్డు డబ్బులు అవసరం అక్కడ. అందుకని ఓ మణి ఉంది, ఆయన రోజు ఆరాధన చేసేవాడు వచ్చేది. అది ఆయన్ని శ్రీకృష్ణుడు ఒకసారి అడిగాడు, ఏమయ్యా నీ దగ్గర ఎందుకయ్యా, ప్రజలందరికీ వినియోగపడేలా చేద్దాం ఇవ్వమన్నాడు. కుదరదు అన్నాడు ఆయన. పోలేని వదిలేశాడు. కానీ తర్వాత ఆ మణిని ఆయన తమ్ముడు మెడలో వేసుకుని వేటకెళ్ళాడు. ప్రశానజిత్తు వినాయక కథలో ఉంటుంది. అక్కడ ఒక సింహం చూసింది. ఆ మణి దానికి ఎందుకంటే సింహం మణి ఏం చేసుకుంటుంది, అదేదో మాంసపు ముద్ద, జంతువు మాంసపు ముద్ద అనుకుని దాన్ని మింగడం కోసం వాడిని చంపింది. వాడు చనిపోయాడు. అది నోట గరుచుకుని వెళ్ళింది. కాసేపటికి ఆ సింహాన్ని ఒక ఎలుగుబంటి చూసింది. అదే జాంబవంతుడు, రామాయణ కాలం నాటివాడు. ఆయన ఆ సింహాన్ని చంపాడు. ఎలుగుబంటి తలుచుకుంటే, శరభమృగం తలుచుకుంటే సింహాన్ని చంపగలదు. చంపాడు. పట్టుకెళ్ళి ఆయన ఏం చేశాడు, ఆయనకి తెలుసు అది మణి, మాంసపు ముద్ద కాదు. కాబట్టి ఆ మణిని పట్టుకెళ్ళి తన ఇంట్లో తన కూతురు ఉంది జాంబవతి అని చిన్నపిల్ల, ఆ పిల్లకి ఇచ్చాడు ఆడుకోవడానికి. ఇంత జరిగింది. సత్రాజిత్ ఏమన్నాడు, ఎప్పుడో శ్రీకృష్ణుడు అడిగాడు మణి, నేను ఇవ్వలేదు, అందువల్ల ఆయనే దొంగిలించి ఉంటాడు అని నింద వేశాడు. ఇదే నీలాప నింద. మనం చెయ్యలేదు, మనకు వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు చూడండి. వినాయక చవితి కథ వింటూ కూర్చోలా, దండం పెడుతూ కూర్చోలా, నింద ఎలా వచ్చిందో తెలుసుకుని అలాగే దాన్ని పరిహారం చేసుకుందుకు వెళ్ళాడు. ప్రయత్నం చేస్తే నిందలు పోతాయి తప్ప కథ విన్నంతలో నిందలు పోవు. పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. కథ వినడం, అక్షింతలు పట్టుకోవడం, అక్షింతలు నెత్తిమి వేసుకోవడం. అక్షింతలు పట్టుకోమని ఎందుకు చెప్పారు అంటే, అక్షింతలు పట్టుకున్నంతసేపు కదలకూడదు కాబట్టి అక్కడ కూర్చుంటావని. అక్కడ కూర్చుంటే కథ వింటావని, వింటే కథను అర్థం చేసుకుంటావని, అర్థం చేసుకుంటే జీవితానికి అన్వయించుకుంటావని, అన్వయించుకుంటే ఆచరిస్తావని. ఇంత ప్రణాళికతోటి కథ ఏర్పాటు చేస్తే మనం చాలా తెలివైన వాళ్ళం. అసలు వినం, అక్కడ ఉండం, ఎక్కడో ఉంటాం. కథ హరి ఓం. కథ మనం వినకుండా ఎక్కడో కూర్చుని పురోహితుల వారిని అక్షంతలు అడిగి కథక్షంతలు నెత్తి మీద వేసుకుంటే కథ విన్నట్టే. అలా కుదురుతుందా అండి? అన్నం తిన్నాక చేయి కడుక్కుంటామండి. చేయి కడుక్కుంటే అన్నం తిన్నట్టే అంటే సరిపోతుందా అండి? అందరం చేతులు కడుక్కుందాం, అన్నం తినడం మానేద్దాం. చేయి కడుక్కుంటే ఆకలి తీరుతుందా? అన్నం తిన్నాక చేయి కడుక్కోవాలండి. అందరూ చేతులు కూడా. మనకు ఒక సంప్రదాయం ఉందండి తెలుగు వాళ్ళలో, బాబు ఈ పూట మా ఇంట్లో చేతులు కడుక్కోండి అంటారు. అన్నానికి రమ్మని పిలవరండి. అంటే వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చేస్తే అన్నం తినట్టేనా? మా ఇంట్లో చేతులు కడుక్కోండి అంటే మా ఇంట్లో అన్నం తినమని అర్థం. అంతేకాదు, బ్రాహ్మణుల్లో ప్రత్యేకంగా ఓ సంప్రదాయం ఉందండి. బ్రాహ్మణుల్లో భోజనానికి రమ్మని పిలవరు. బాబు దేవతార్చనకి రండి, దేవతార్చనకి రండి అంటారు. భోజనానికి రమ్మంటే అవమానం, మేము ఒప్పుకోం, మాకు లేదా భోజనం నువ్వు పెట్టేది ఏమిటి అంటాం. అది మర్యాద కాదండి. దేవతార్చనకి రండి అంటే బ్రాహ్మణులు ఎక్కడ దేవతార్చన చేశారో ఆ పీఠ మించి లేవకుండా భోజనం చేస్తారు. అక్కడే దేవతార్చన, వెంటనే భోజనం. అక్కడ పెడతారు, వడ్డిస్తారు. దేవతార్చన చేసిన చోటే భోజనం చేస్తారు కాబట్టి మర్యాదగా దేవతార్చనకి రండి అని పిలుస్తారు. అంటే వాళ్ళు రాగానే దేవతార్చనకి రమ్మనంగానే భోజనం పెడతామని చెప్పలేదు కదా, అయిపోయాక వెళ్ళిపోండి అంటే కుదురుతుంది? అది టెక్నికల్గా తీసుకోకూడదమ్మా దేన్ని, దాని అంతఃస్థానాన్ని గ్రహించాలి. నీలాప నిందలు కథ వింటే పోతాయని ఎందుకన్నారు? ఆ కథలో ఎలా పోగొట్టుకోవాలో ఉంది ఉపాయం. అలా పోగొట్టుకుంటే పోతాయి. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, కథ వింటూ కూర్చోలా, వినాయకుడికి దండం పెట్టి కూర్చోలా, చంద్రుడికి దండం పెట్టి కూర్చోలా. అసలు ఈ నింద ఎందుకు వచ్చింది అని వెళ్ళాడు సత్రాజిత్ దగ్గరికి. ఏమయ్యా నేను తీయలేదు కదా అని అడిగాడు. ఆయన చెప్పాడు. వెంటనే ఆ వేటకి వెళ్ళాడు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెతికాడు. ఆ ప్రశానజిత్తు శవం కనపడింది. అక్కడి నుంచి ఒక సింహం కాలి గుర్తులు కనపడ్డాయి. ఆ సింహం కాలి గుర్తులు పట్టుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి ఎలుగుబంటి కాలి గుర్తులు కనపడ్డాయి. అవి పట్టుకుని వెళ్ళాడు. చివరికి ఎలుగుబంటి గుహలోకి వెళ్ళాడు. జాంబవతుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఆయన సంహరించాడు. తర్వాత పట్టుకొచ్చి ఆ మణిని పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. ఇంత ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణుడు యొక్క నింద పోయింది, కానీ కథ వింటే పోలా. కథ వింటే మనకి ఏం చేయాలో తెలుస్తుంది. అందుకని ఆ కథ వినడం ద్వారా తెలుసుకుని మన నిందలు మనకు పోగొట్టుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి తప్ప కేవలం కథ వింటే ఏదో జరుగుతుంది అనుకోవడం పొరపాటు. డాక్టర్ గారు ఏదైనా రోగం వస్తే జలుబు చేసింది అనుకోండి, మందులు వాడండి అని రాస్తారు. కొన్ని జ్వరం వచ్చింది అనుకోండి, ఏదో సారిడాన్, పారాడాన్, ఎనాల్జిన్ అని రాస్తారు. సారిడాన్ రోజుకు 3 సార్లు 3 రోజులు వాడండి, పారాడాన్ రోజుకు 3 సార్లు 4 రోజులు వాడండి, ఎనాల్జిన్ రోజుకు 2 సార్లు 3 రోజులు వాడండి అని రాస్తారు మందులు చెట్టి. మనం మందులు కొనుక్కోవాలి, ఆ మందులు ఆ ప్రకారం వాడాలి. అలా వాడడం మానేసి కథ వింటే చాలు అన్నట్టుగానే మందుల చీటీ చదివితే చాలు అని మందుల చీటీ ఎదురుగా పెట్టుకుని సారిడాన్ రోజుకి 3 సార్లు 3 రోజులు, పారాడాన్ రోజుకి 2 సార్లు 3 రోజులు, ఎనాల్జిన్ రోజుకి 3 సార్లు 2 రోజులు అని చదివేస్తే మన తలనొప్పి తగ్గుతుందా, మన జ్వరం తగ్గుతుందా?
ఆలోచింతురుగాక మేరలు. అజ్ఞానంలో పడేయకండి హిందూ ధర్మాన్ని తీసుకెళ్ళి. పవిత్రమైనటువంటి ఆశయంతో ఋషులు ఆలోచన చేసి మనుషులకు బుర్ర ఉంది, ఆలోచిస్తారు. గొర్రెల్లాంటి వాళ్ళు కాదు, గుర్రాల్లాంటి వాళ్ళు మా వాళ్ళు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంత ఉన్నతమైన వ్రతాలు, పూజలు, కథలు మనకి పెడితే మనం కేవలం దాన్ని సెంటిమెంటల్ చేసి బారేసేసి అది చూస్తే చాలు, వింటే చాలు, అసలు ఆ మండపంలో ఉంటే చాలు, ఆ పక్కన మిరపకాయ బజ్జీలు అమ్మితే చాలు, అన్నీ పుణ్యాలే అని గొప్ప ప్రచారాలు చేస్తే ధర్మం దెబ్బతింటుంది తప్ప ఎప్పుడూ ధర్మం పెరగదండి. ఖచ్చితంగా దాని తత్వం తెలుసుకుని తీరాల్సిందే. మందుల చీటీ వాడితే రోగాలు తగ్గవు, మందుల చీటీ వాడాలి తప్పితే మందుల చీటీ కంఠస్థం చేయడం వల్ల ఉపయోగం ఎలా. అలాగే కథలు కానీ, పారాయణలు కానీ, నామాలు కానీ, సహస్రనామాలు కానీ ఊరికే కంఠస్థం చేస్తే ఫలితాలు రావండి. దాని అర్థం తెలుసుకోవలసిందే, దాన్ని అన్వయం చేసుకోవలసిందే, ఆచరణలో పెట్టవలసిందే. అప్పుడే మనం నిజమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాం. పైగా వినాయకుడికి సంబంధించి 21 ఆకుల్లో మీరు గమనించండి, మారేడాకు, ఉత్తరేణాకు ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ వైద్యంలో పనికి రావడమే కాదు, శివాలయంలో మారేడాకులు శివుడికి ఇష్టం అని చెబుతారు. దేవుడికి ఎప్పుడైనా ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం అన్నారంటే పొరపాటు మాట. దేవుడికి ఇష్టాలు ఉండవు, మానవులకు ఉంటాయి ఇష్టాలు. ఇష్టాలకు అతీతంగా ఉండేవాడు దేవుడు, ఇష్టాలు ఉండేవాడు జీవుడు. మరి దేవుడికి ఇష్టమని ఎందుకన్నారు? శివాలయంలో మారేడాకు ఎందుకు ఇష్టం అంటే శివాలయంలో అభిషేకం చేస్తారు, నీళ్లు పోస్తారు, చెమ్మ ఏర్పడుతుంది, ఖచ్చితంగా తడి. ఆ మారేడాకు చెమ్మని హరిస్తుంది, దానిలో ఆ శాస్త్రీయమైన లక్షణం ఉంది. మీ ఇంట్లో కూడా ఎక్కడైనా తడి పేరుకుంది అంటే వర్షం కారణంగా ఏ మూలైనా నీళ్లు పేరుకున్నాయి అంటే 4 మారేడు దళాలు అక్కడ వేసేస్తే ఆ నీళ్లు పోతాయి, ఆ వాసన పోతుంది, మనకు హాని జరగదు, అక్కడ బ్యాక్టీరియా పేరుకోదు. జికా వైరస్ సింగపూర్లో బాగా వ్యాపిస్తున్న కారణంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శివాలయంలో మారేడాకులు వేయమన్నారు, విష్ణువాలయంలో వేయమని చెప్పాలి. ఎందుకని? విష్ణువాలయంలో అభిషేకాలు ఎక్కువ చేయరు, అక్కడ అలంకారాలు చేస్తారు. శివాలయంలో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసినప్పుడు నీళ్లు నిలుస్తాయి. అక్కడ శివుడి మీద 4 మారేడాకులు వేస్తే ఆ నీళ్ల చెమ్మని ఆ మారేడాకులు హరించి శివలింగానికి ఏమీ ఇబ్బంది లేకుండా చేస్తాయి. అది కాకుండా మనకి ఇండియాలో గుళ్ళల్లో రోజు విపరీతంగా పొద్దున్న సాయంత్రం కూడా అభిషేకాలు పాలతోటి, తేనెతోటి, నేతితోటి మన ఇష్టం వచ్చినట్టుగా బిందెలు పట్టుకెళ్ళి శివలింగాల మీద పోసేస్తూ ఉంటే పంచారామ క్షేత్రాలు సహా 12 జ్యోతిర్లింగాలు సహా దెబ్బతిన్నాయి. మీరు వెళ్ళి చూసుకోండి. శ్రీశైలంలో శివలింగం 10 అంగుళాలు ఉండే శివలింగం ఇప్పుడు 3 అంగుళాలే ఉందమ్మా, 3 అంగుళాలే. కారణం ఏమిటో తెలుసా? శ్రీశైలంలో శివలింగాన్ని అందరూ ముట్టుకోవచ్చు అని చెప్పారు. శ్రీశైల దేవం శిరసా నమామి అంటే శిరస్సు తాకించవచ్చు అంటే ఇక వీళ్ళు వాళ్ళు అనేవి లేదు, మొత్తం వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి శిరస్సు తాకించి ఊరుకోట్లా మసాజ్ చేస్తున్నారు శివుడికి. ఇలాగా మొత్తం ఇలాగా ఒళ్ళంతా నలిపి మసాజ్ చేసి స్నానం చేయించి, ఎందుకంటే ముట్టుకోవడమే పుణ్యం అంటే ఒళ్ళంతా ముట్టుకుంటే ఇంకా పుణ్యం, అరగంట ముట్టుకుంటే ఇంకా పుణ్యం, అక్కడే మకాం పెట్టేస్తే ఇంకా పుణ్యం. మన అజ్ఞానం అలా ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఏది ఎందుకు చెప్పారన్నది అక్కర్లేదు, ఇంకా ముట్టుకో నీ ఇష్టం. శివలింగాలు ఏమైపోయినా సరే శ్రీశైలం ఈవో స్వయంగా చెప్పాడు నాకు, అయ్యా మీ ప్రవచనంలో చెప్పండి, జనం అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, లింగం దెబ్బతింటుంది. 10 అంగుళాలు ఉండే 12 జ్యోతిర్లింగం శ్రీశైలం ఇవాళ నేలలోకి వెళ్ళిపోయిందంటే 3 అంగుళాలు ఉందండి. ముందు కనపడకపోయినా ఆశ్చర్యపోకల్లా. దేవాలయ వ్యవస్థని కాపాడుకోవాలి అంటే అది ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆకుల పూజ ఎందుకు చేయమన్నారయ్యా ఆయనకి ప్రత్యేకంగా? ఆ ఆకులన్నీ వైద్యంలో ఉపయోగపడతాయి. తులసి, మన ఇంటి ముందు తులసి పెట్టుకోమంటారు, ఎందుకంటే తులసి యాంటీబయాటిక్. ఇంటి ముందు కనుక తులసి మొక్క ఉంది అంటే పాములు రావు, తేళ్ళు రావు, మనకి రోగాలు కలిగించే క్రిములు ఏవీ రావు, అక్కడ ఆగిపోతాయి తులసి కారణంగా. అందుకే విష్ణువు తులసి మాల వేస్తారు. ఎందుకో తెలుసా? విష్ణువుకి మాలలు చామంతి పూలు, గులాబీ పూలు, బంతి పూలు, అన్ని పూల దండలు విష్ణువుకి వేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అలంకారం అంటే మరి బంగారపు ఆభరణాలు అందరూ వెయ్యలేరు కదా, పూలదండలు వేస్తారు. పూలదండలతో వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా? మాకు తెలుసు బాగా. అందుకే 3 ఏళ్ళు అయింది నేను మానేశాను, వేసుకోవడం మానేసా. కారణం తెలుసా? పువ్వుల్లో పురుగులు ఉంటాయి. మీ సొమ్మేం పోయింది, బజార్లో కొంటారు, పట్టుకొచ్చి మా మెడలో బారేస్తారు. మాకు ఎక్కడో కుట్టేస్తూ ఉంటాయి ఇవన్నీ. మా బాధ మీకు తెలియదు. సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవని, మా కష్టాలు మావి. పైగా ఒక్కో భక్తులు ఉంటాడు మెడలో వేసి, గురువుగారు ప్రసంగం అయ్యే వరకు తీయడానికి వీళ్ళ, ఇదో వీరాభిమానం. ఇక్కడ ఇందులో అభిమానం కంటే అహంకారం ఎక్కువ. ఆయన వేశాడు కాబట్టి తీయడానికి వీళ్ళ. ఇప్పుడు ఆ దండతో నాకు ఎంత ఇబ్బంది. పైగా ఇక్కడ దండలు పర్వాలా, కాస్త శుభ్రత పద్ధతి అన్నీ ఉంటాయి. అమెరికాలో కూడా ఏమి ఇబ్బందిలా. కానీ అక్కడ మన దగ్గర దండలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. కాకినాడ భానుగూడు జంక్షన్ కడతాడు, అక్కడ కెమికల్స్ అన్నీ జల్లుతారు, నీళ్లు జల్లుతారు. అవి ఎక్కడ దాచారో తెలియదు. 6 నెలల క్రితం కట్టిన దండలు అవి పట్టుకొచ్చి మా మెడలో బారేస్తారు. ఏమవుతాయంటే ఖచ్చితంగా మాకు లాల్చీ ఇక్కడంతా మచ్చలు అయిపోతాయి. తెల్ల లాల్చీ పాడైపోయింది. ప్రతి సమావేశానికి ఓ లాల్చీ తీసి పారేస్తే 50 లాల్చీలు కూడా సరిపోవు నాకు ఖచ్చితంగా.
ఇవన్నీ గ్రహించి నేను దండ వేసుకోవడం మానేశా. అయితే మన దేశంలో మనుషులు మీకు తెలుసు, ఇంత శాస్త్రీయంగా చెబితే వాళ్ళకి అర్థం కాదు. అవర్ కంట్రీ ఈజ్ మోర్ సెంటిమెంటల్ దాన్ సైంటిఫిక్. సైంటిఫిక్ అంటే సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది అక్కడ. అందుకే నేను ఒకటే సెంటిమెంట్ చేశాను. మా అమ్మగారు పోయిన తర్వాత ఏడాది కాశీ వెళ్ళాం. గయలో ఆవిడకి ఏదో పితృకార్యాలు చేస్తారు కదా, ఆ చేసినప్పుడు ఏదో ఒకటి వదిలేయాలి కదా, పూలదండ వదిలేస్తున్నానని దండం పెట్టుకున్నాను. లేకపోతే మన జనానికి చెప్పలేమండి. మీరు ఎంత విజ్ఞానం చెప్పండి, ఏం చెప్పండి, మన అజ్ఞానం మందే. వినరో, నేను వదిలేసా ఖచ్చితంగా. అందుకని అదే చెప్పి అయ్యి బాబా కాశీలో వదిలేసేట అని వేయడం మానేశారు. నేను సుఖంగా ఉన్నాను. ఎవరు పడతామండి ఇదంతా? అందుకే మీరు విష్ణు ఆలయంలో మాలలు వేయడం వల్ల ఏమవుతుందంటే రకరకాల కీటకాలు, క్రిములు, చెదలు పట్టినటువంటి పువ్వుల కారణంగా విగ్రహం దెబ్బతింటుందమ్మా ఖచ్చితంగా. అది రాతితో చేసిన, లోహంతో చేసిన, చెక్కతో చేసిన దెబ్బతింటుంది ఖచ్చితంగా. ఆ దెబ్బ తినకుండా ఉండాలంటే తులసి మాల వెయ్యాలి. తులసి యాంటీబయాటిక్. ఈ మాలల్లో ఉండే దోషాలన్నీ తులసి మాల హరిస్తుంది. అందుకని విష్ణుమూర్తికి తులసి ఇష్టం అన్నారు, శ్రీ పరమేశ్వరుడికేమో మారేడాకులు ఇష్టం అన్నారు. దేవతలందరికీ ఇష్టం అనడంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అలాగే వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం అన్నారు. ఇంకేం పిండి వంటలు లేవా? ఆయన ప్రాప్తం ఏమిటండి? శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణుడికేమో వెన్నపూస పెడతారా? శ్రీకృష్ణుడికేమో వెన్నపూస పెడతారా? వెంకటేశ్వర స్వామికి ఏమో పంచభక్ష పరమాన్నాలు పెడతారా? శివుడికి కూడా, శ్రీరామచంద్రమూర్తి కూడా పానకాలు పెడతారా? శివరాత్రి కూడా రకరకాల పిండి వంటలు చేస్తారా? వినాయకుడికి ఒక్కడికైనా పాపం చప్పుడు ఉండాలు పడేస్తున్నారు. ఎందుకంటే వినాయకుడికి ఇష్టం అంటే భాద్రపద మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం, వరుసగా కార్తీక మాసం వచ్చే వరకు 4 నెలలు, ఆషాఢ మాసం నుంచి లెక్క వర్షాలు బాగా కురుస్తాయి. ఈ వర్షాలు కురిసే కాలంలో మన జఠరాగ్ని ఉంటుందే, డైజెషన్, ఆ అన్నం అరిగేటువంటి అగ్ని శక్తి అది బాగా క్షీణిస్తుంది, బాగా తగ్గిపోయి ఉంటుంది. అందుకని ఈ కాలంలో మనం ఈ 4 నెలలు కూడా ఒక్క వినాయక చవితి కాదు, ఇంచుమించు ప్రతిరోజు కూడా నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువ వాడకూడదు. ఆవిరి మీద తయారు చేసిన కుడుములు, ఇడ్లీలు, ఉండ్రాళ్ళు, పిండి లాంటివే ఎక్కువగా తినాలి ఈ 4 నెలలు. అందుకే చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఒక పూట అన్నం తిని ఒక పూట పిండి తింటారమ్మ ఖచ్చితంగా. దాని ఉద్దేశం అది. అందుకని వినాయకుడికి ఉండ్రాళ్ళు ఎందుకు ఇష్టమని పెట్టమన్నారు అంటే, బాబు ఈ రోజున నాకు ఉండ్రాళ్ళు పెట్టడంతో పాటుగా నా పేరు చెప్పుకుని మీరు కూడా ఈ 4 నెలలు ఉండ్రాళ్ళు, ఇడ్లీలు, కుడుములు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని మనకి చెప్పడం కోసం దేవుడు నైవేద్యం స్వీకరిస్తున్నాడు. అందుకే మీరు శ్రీరామనవమి గమనించండి. శ్రీరాముడికి ఉండ్రాళ్ళు పెట్టరు, మిఠాయి ఉండలు పెట్టరు. ఏం పెడతారు? పానకం. శ్రీరాముడికి పానకం ఏమిటండి? శ్రీరాముడికి పానకం ఇష్టం, సీతాదేవికి పూనకం ఇష్టం అని వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. 24,000 శ్లోకాలు చదివే మాట్లాడుతున్నా, ఎక్కడా లేదు. శ్రీరాముడికి పానకం ఎందుకు ఇష్టం తెలుసా? అది ఏప్రిల్ నెలలో వస్తుందమ్మా, చైత్ర శుద్ధ నవమి. ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇండియాలో ఎండలు మీకు తెలియందే ఉంది. ఇక్కడ మీకు ఫారిన్ హీట్, అక్కడ మాకు సొంత హీట్ సెల్సియస్. 102 ఉన్నా 106 ఉన్నా మీకు ఫారెన్ హీట్. మాకు అలా కాదు, 52 సొంత హీట్. అది చచ్చిపోతున్నాం అక్కడ హైదరాబాదులో కూడా తట్టుకోలేక. అందుకని మా వేడికి మాకు వేసవకాలం ఎలా ఉంటుందంటే రోహిణీ కార్తికి పెనంలో మంగళంలో బాడిపోయినట్టుగా ఉంటుంది మా పరిస్థితి. అప్పుడు శ్రీరామనవమి పండుగ అప్పుడు వస్తుంది. అప్పుడు శుభ్రంగా బెల్లం వేస్తారు, అందులో చల్లటి నీళ్ళలో బెల్లం వేస్తారు, అల్లం వేస్తారు, యాలకులు వేస్తారు, లవంగాలు వేస్తారు. ఇన్ని వేసిన పానకం తాగితే దాహం కట్టుబడిపోతుంది వెంటనే. అందుకని శ్రీరాముడు పానకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తున్నాడు. అంటే మన హిందూ దేవతల ఆరాధన అంతా మనిషి జీవితం కోసం ప్రకృతి ఆరాధనగా ఏర్పడింది. మనిషిని కాపాడడమే దేవతల లక్ష్యం. ఏ కాలంలో ఏ ఋతువులో ఎటువంటి పదార్థాలు సేవిస్తే మనకి మంచిదో అదే మన దేవతలు సేవిస్తున్నారు. అంటే మోస్ట్ డెమోక్రటిక్ గాడ్స్, ప్రజాస్వామ్యపరమైన దేవతలు ఎవరికైనా ఉంటే హిందువులకి మాత్రమే మనం అదృష్టవంతులం. ఏ నిబంధనలు కూడా కఠినంగా చెప్పరు, సులభంగా చెబుతారు, అర్థమయ్యేలా చెబుతారు. చివరిగా ఒక్క వినాయకుడు హాస్యప్రియుడు కాబట్టి హాస్యానికి సంబంధించిన ఒక్క మాట చెప్పుకుని, ఒక పద్యం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారని ఆయన వినాయకుడి మీద చాలా మంచి పద్యం రాశాడు. ఒకటి పరమ చమత్కార భరితంగా ఉంటుంది. వినాయకుడికి హాస్యం అంటే చాలా ఇష్టం. వినాయక చవితి అనగానే మన పత్రికల వారు, మీడియాల వారు విజృంభించి వినాయకుడిని రకరకాల రూపాల్లో చూపిస్తారు. పాప ఆయన అన్నీ భరిస్తాడు ఓపికగా. పోన్లే, అదో ఆరాధన. ఏమిటా హాస్యం అంటే ఆయన అంటాడు, జనకునకున్ విషంబిడిన సాగరతో యములన్ని నెలపాలొనరగజేతునంచు. జనకునకున్ విషంబిడిన సాగరతో యములన్ని నెలపాలొనరగజేతునంచు. కరమూదిన గౌరియు జూచి వద్దురాతనయ సురేంద్రు దాటి గట దాగిన మామను బయట వైతువా. సురేంద్రు ధాటికి అట దాగిన మామను బయట వైతువా అన
కరమ్ము దేశిన గజాస్యుని గొల్తును అభీష్ట సిద్ధికిన్. ఈ పద్యానికి మంచి నేపథ్యం ఉంది. ఓ రోజు మధ్యాహ్నం కైలాసంలో పార్వతీదేవి, పరమేశ్వరుడు, వినాయకుడు అందరూ ఉండగా, ఇంకా అప్పుడు కుమారస్వామి పుట్టల, వినాయకుడే పుట్టాడు. మధ్యాహ్నం 1 గంట అయింది, భోజనాలు చేశారు. భోజనం చేస్తే కాస్త నిద్ర వస్తుంది, భుక్తాయాసం అంటారు. అందుకని పరమశివుడు కాసేపు పడుకుంటాను పార్వతి, ఎవరో రాకుండా చూడు భక్తులు వాళ్ళు అన్నాడు. పాపం అంటే సరే పడుకోండి, నాకు ఇప్పుడే పడుకోవడం తీరదుగా, మొగాళ్ళంటే భోజనం చేసిన వెంటనే పడుకుంటారు, ఆడాళ్ళు అలా కాదు, వంటిల్లంతా సర్దుకోవాలి, గట్టు అంతా తుడుచుకోవాలి, బోడు పనులు ఉంటాయి, వాళ్ళతో పాటు విశ్రాంతి తీసుకోవడం వీళ్ళకెక్కడ కుదురుతుందండి. అందుకని పార్వతీదేవి అంది, నేను ఇవన్నీ తుడుచుకుని వస్తానులేండి, అసలే పని మనిషి కూడా రాలేదు, కైలాసంలో కూడా పని మనిషి రాదు. పార్వతి అయితే పని మనిషి రావాలని ఏమైనా ఉంది ఏమిటి లెక్క? మాకు హైదరాబాదులో పెద్ద సమస్య పని మనిషి. ఎవరైనా ఇల్లాలు లలితా సహస్రం నిత్యం పారాయణ చేసిన ఫలితంగా అమ్మవారు కనపడి నీకు ఏం వరం కావాలో కోరుకో, 3 వరాలు ఇస్తున్నా, నీ ఇష్టం వచ్చిన వరాలు కోరుకుంటే మొట్టమొదటి కోరిక మా ఆవిడ సహా అందరూ కోరేది ఏమిటి అంటే పని మనిషి రోజు వచ్చేలా చూడు. ఇంక మిగిలిన ఏముంటాం. ఇంకా రెండో వరం, పోనీ అమాయకురాల పని మనిషి గొడవ ఎందుకే, పని మనిషి రాకపోతే నేను వస్తాను పోని, ఏదన్నా కోరుకో అని, అంటే ఆత్మజ్ఞానం అడుగుతుందేమో, ఏదైనా ఇద్దామని పాపం అమ్మవారు ఆశ. అందుకే రెండో వరం కోరుకో అంటే రోజు వస్తే కుదరదు, పొద్దున్న 6ంటికే వచ్చేలా చూడు. అప్పుడు అదే గొడవ. అప్పుడు కూడా ఇంకొక వరం ఇస్తున్నా, కాస్త తెలివైన వరం కోరుకోవే పిచ్చిదానా అంటే అప్పుడు కూడా 3వ వరం ఏం కోరుతారో తెలుసా? ఏదైనా పచ్చడి కూర పెట్టిస్తే గిన్నె పట్టుకెళ్ళి మళ్ళీ పట్టుకురావట్లా, ఎప్పటికప్పుడు తెచ్చేలా చూడు. ఇంతే. అందుకని అమ్మవారు ఏం చేస్తుంది, నీళ్ళు బంగారంగానే ఎన్ని అవకాశాలు ఇచ్చినా పని మనిషో తప్పితే వేరే గొడవే లేదు నీకు, పో పని మనిషి నువ్వు పడండి అని వెళ్ళిపోతుంది. మనకి పని మనిషి దక్కింది, పార్వతీదేవి పోయింది. ఎప్పుడు మానవ జీవితం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏ సమస్య ఎదుర్కొంటున్నామో అది చాలా తీవ్రంగా కనపడుతుందండి. గడిచిపోయినవన్నీ తేలిగ్గా ఉంటాయండి. అసలు ఇప్పుడున్న సమస్య కంటే చాలా తీవ్రమైనవి మనం పూర్వం ఎదుర్కొని ఉంటాం ఖచ్చితంగా. వాటిని మనం భేదించాం, అవి ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం. కానీ బలహీనత ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు వచ్చిన తలనొప్పి పూర్వం వచ్చిన కడుపు నొప్పి కంటే గొప్పగా కనిపిస్తుంది. ఏముండదు, అది అన్నీ ఒకటే. మనం ధైర్యం కోల్పోతాం వెంటనే. అందుకని అలా ఆలోచిస్తాం. అందుకని పార్వతీదేవి కూడా సమస్య. అందుకని నాకు పడుకోవడం తీరదు కదా, మీరు వెళ్ళి పడుకోండి అని కాసేపు వీడిని చూసుకోండి, పిల్లాడు అలర చేస్తూ ఉంటాడు, మరి పిల్లాడే కదా ఎవరికైనా అని వినాయకుడిని అక్కడ ఇచ్చింది. ఆయన ఏం చేశాడు, ఒరే దారా గణపతి దా అని పక్కన కూర్చో అని ఈయన పడుకున్నాడు. నిద్ర పట్టేసింది. మంచుకొండ చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్ ఏసీ శుభ్రంగా పట్టేసింది. అప్పుడు ఏమైందండి, ఈ బాలగణపతి చిన్నవాట దీపాల పిచ్చేశాస్త్రి గారు మహానుభావుడమ్మ, గొప్ప కవి, గొప్ప అవధాని. ఆయన కొన్ని వేల పద్యాలు సేకరించి చాటుపద్య మణిమంజరి అని వేశారు. ఆ మహానుభావుడు ఆ కృషి చేయకపోయి ఉంటే ఎన్నో పద్యాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి. ఆయన గణపతి మీద చమత్కారంగా రాశాడు. బాలగణపతిని దగ్గర పెట్టుకుని శివుడు అన్నట్ట, ఒరే అబ్బాయి మాట్లాడకుండా పడుకో, నేను కూడా పడుకుంటున్నానే, మీ అమ్మ మళ్ళీ కోప్పడుతుంది, అమ్మ కోప్పడుతుంది, ఈయనేం అండవు అని అన్నాడు. ఆయన పడుకున్నాడు. ఈయన ఏం చేశాడు, చిన్నపిల్లలు ఎప్పుడైనా మీరు గమనించండి, తల్లి పడుకున్నా తండ్రి పడుకున్నా పక్కన పడుకోమంటే పడుకోరండి. వాళ్ళకి నిద్ర వచ్చే వరకు పడుకోరండి. అంతవరకు ఏం చేస్తారో తెలుసా, తల్లిని కానీ తండ్రిని కానీ అంత గమనిస్తూ ఉంటారు పైనుంచి కిందికి. అమ్మ జోకాలు ఎలా ఉన్నాయి, ముక్కు పొడకు ఎలా ఉంది, మెళ్ళో మంగళసూత్రం ఏమిటి ఇలా వేలాడుతుంది అని లాగుతూ ఉంటారు, పీకుతూ ఉంటారు, జుట్టు లాగుతూ ఉంటాడు, పడుకోడు. అలాగా గణపతి శివుణ్ణి చూశాట పైనుంచి కిందికి. ఆయనకు అనుమానం వచ్చింది. శివుడు మొత్తం అంతా తెల్లగా ఉంటాడు. శివుడు అంటే తెలుపు, అమ్మవారు నలుపు. అందుకే ఆవిడని కాళీ అంటారు. కాళీ అంటే నల్లగా ఉంటుంది, అంతకంటే ఏం లే. శివుడు తెలుపు, అంతా తెల్లగా ఉన్నాడు. కంఠం దగ్గర మాత్రం నల్లగా ఉంది. మరి విషం తాగిన మచ్చ. అందుకని అనుమానం వచ్చింది. చిన్నపిల్లలు కదా, రకరకాల అనుమానాలు వస్తాయిగా. అదేమిటి, నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు పైనుంచి కిందికి, ఇక్కడ ఒక్కచోట నల్లగా ఉందేమిటి, చిన్నప్పుడు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ అమ్మ వాత పెట్టేసిందేమో కంఠం మీద, అందుకే నల్లగా అయిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది అమ్మని అడుగుదాం. అప్పటికి మరి శివుడు తల్లి ఎవరో తెలియదు, లేరు కదా అక్కడ. అందుకని మా అమ్మగారు లేరు. అందుకని అమ్మని అడిగేట, అమ్మ నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు కదా, కంఠం దగ్గర ఎందుకే నల్లగా ఉందంటే అప్పుడు దొరికింది పార్వతికి అవకాశం. భార్యలు ఎలా ఉంటారు అంటే భర్త మీద ఏమన్నా చెప్పడానికి ఏదన్నా అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
అందుకని వెంటనే భర్తను కాస్త ఆట ఆడించచ్చు కదా అని ఈవిడ అంది. ఏం చేస్తాను నాయన, చాదస్తొప్పమగుడు చెబితే వెంట కొడితే ఏడుస్తాడని. మీ నాన్నగారు ఒక రకమా నాయన, ప్రతిదానికి పరిగెట్టేస్తారు. ఊళ్ళో ఏ పని వచ్చినా ఈయన్నే పిలుస్తారు. ఇంటి పనులన్నీ మానేసి సింగపూర్ తెలుగు సమాజం అని తిరుగుతూ ఉంటాడు. బయట పని ఏమీ లేదు ఈయనకి. ఇంట్లో చెప్పిన పనులు చేయరు. పిల్లల్నేమో నాకు అప్పగించేస్తారు ఇక్కడ. అందుకని మీ నాన్నగారు అన్నిటికీ ముందుకు దూకేసే రకం ఆయన. వెనక పాల సముద్రాన్ని మథనం చేశారు. అప్పుడేమో అన్నీ వచ్చాయి. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తి పెళ్లి చేసుకున్నాడు ఆయన. పోన్లే అది మంచిదే అయింది అనుకో, మీ నాన్నగారు చేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉండేది, అది మంచిదే అనుకో. కామధేను వచ్చింది, వశిష్ఠుల వారికి ఇచ్చారు. కల్పవృక్షం వచ్చింది, దేవేంద్రుడు తీసుకున్నాడు. చింతామణి పీఠం వచ్చింది, దేవేంద్రుడు తీసుకున్నాడు. చంద్రుడు వచ్చాడు, ఆకాశానికి పంపించారు. అన్నీ అందరికీ ఇచ్చారు నాయన. విషం వచ్చింది, మీ నాన్నగారిని పిలిచారు తాగమని. లోకుమొగుడికి నూకలు జావని. దేశంలో అందరికీ మా ఆయన లోకువ. మంచి మంచి పదార్థాలన్నీ వచ్చినప్పుడేమో పోనీ ఆ కల్పవృక్షం కామధేనువు నాకు ఇవ్వకూడదా, ఇంట్లో పని మనిషి నాకు ఇబ్బంది పడుతున్నా ఏదైనా చేసుకునేదాన్ని కాస్త ఆ చింతామణి పీఠం. విలువైన వస్తువులన్నీ వాళ్ళంతా తీసుకుని పనికిరాంది విషం, ప్రాణాంతకం, పైగా తాగితే చచ్చిపోతారు కూడా. అది వచ్చేసరికి మా ఆయన కనపడ్డాడు, మీ నాన్నగారు అన్నిటికీ లోకునైనా. ఈయనకి వెంటనే పిలిపించి పరమేశ్వర కాపాడు కాపాడు అనగానే, పోనీ మేము ఇక్కడ ఉన్నావు, నువ్వు ఉన్నావు, పిల్లాడు ఉన్నావు, కనీసం ఎల్ఐసి అయినా చేయాలి కదా. విషం తాగేస్తే ఏమైనా జరిగితే మా పరిస్థితి ఏమిటి ఇక్కడ? కనీసం ఓ 10 లక్షల ఎల్ఐసి అయినా లేదా, ఏమీ లేదా, మా పేరు పాలసీ కట్టలేదా. ఈయన నేను వస్తున్నా అని పరిగెట్టుకు వెళ్ళిపోయాడు ఆయన. అదిగో ఆ విషం తాగాడు. ఆ విషం తాగడం వల్ల అది కంఠంలో ఉండిపోయింది నాన్న, కిందకి వెళ్ళలేదు, పైకి రాలేదు, అందుకని మచ్చ మిగిలింది. ఇది మీ నాన్న కథ అని. వెంటనే వినాయకుడు కోపం వచ్చిందండి. సముద్రుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇస్తాడా, ఆకాశానికి చంద్రుణ్ణి ఇస్తాడా, ఇంద్రుడికేమో 60,000 మంది అప్సరసలను ఇస్తాడా, వశిష్ఠ మహర్షి కామధేనువు ఇస్తాడా, మా నాన్నగారు లోకుగట్టి విషం ఇస్తాడా, అందరినీ గౌరవించి మా నాన్నగారిని అవమానిస్తాడా, మా నాన్నగారు ఊరుకుంటే నేను ఊరుకుంటానా, యంగ్ టర్క్ యువతరం మేము ఊరుకుంటే ఎలాగా అని వెంటనే నా తొండంతో మొత్తం సముద్రాన్ని పైకి లాగి భూమి మీద వారబోసేస్తా. సముద్రుడికి నా సంగతి ఏమిటో చెబుతాను. జనకునకు విషం బిడిన సాగరతో యములన్నీ నెలపాలునరగజేతునంచు. మా నాన్నగారికి విషం ఇచ్చినటువంటి సముద్రుడిని నేను మింగేస్తా, లాగేస్తా, భూమి మీద పోసేస్తా, సముద్రుడిని తీసుకెళ్ళి ఏం జరుగుతుందో చూస్తా అని సముద్రాన్ని మొత్తం లాగేస్తా అన్నట్ట. అప్పుడు వెంటనే పార్వతీదేవునికి వచ్చింది. కరము ఊదినా తొండం ముందుకు చాపెట్ట అనుకుంటే అంతా చేయగలడు ఆయన. ఎందుకంటే ఒక్క మాట చివరిగా మనం చెప్పుకోవాలంటే, గణపతి ఒక కల్పంలో శివపార్వతుల కుమారుడుగా జన్మించాడు. ఒక కల్పంలో. కల్పం శ్వేతవరాహ కల్పం, మేఘవాహన కల్పం, పద్మకల్పం, ఇలా అనేక రకాల కల్పాలు ఉన్నాయండి. ఒక కల్పంలో శివపార్వతుల కుమారుడుగా జన్మించాడు. కానీ గణపతి యొక్క మూల స్వరూపం అందరు దేవతల కంటే మొట్టమొదట పుట్టిన స్వరూపం అది. అందుకే ఋగ్వేదంలోనే వేదంలోనే గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిశ్చేదసాదనం అని వేదంలో కీర్తించారు. ఒక కల్పంలో శివపార్వతుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు, లక్ష్మీనారాయణుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు. అంటే గణపతి కేవలం మనకు కనపడుతున్న గజముఖంతో ఈ కల్పంలో ఉన్నాడు, అంతకుముందు అనేక రూపాలతో ఉన్నాడు ఆయన. అందుకని దేవతలందరికీ ఆది దైవం గణపతి, అందరి దేవతల్లోకి అధికుడైన వాడు గణపతి. అందుకే మన హిందువుల ఆరాధనలో వినాయక చవితికి ఉన్నంత హడావిడి మరే పండుగకి ఉండదు. మొత్తం ఊరేగింపులు కానీ, జై జై నినాదాలు కానీ, పెద్ద పెద్ద విగ్రహాలు కానీ, హడావుడి ప్రసాదాలు కానీ, పంపకాలు కానీ, చివరికి సందాల వసూళ్ళు కానీ, అందులో నొక్కేయడం కానీ అన్నీ ఎక్కువే. మొత్తం మీద ఏదైనా సరే అన్ని రకాల ఎక్కువగా ఉంటాయి. అంత హడావుడి, అంత దేవుడు. అందుకని ఈ కల్పంలో ఆయన పుట్టి ఆయన అనుకున్నట్ట ఆయన లాగేయగలడు. అనుకుంటే సముద్రాన్ని మొత్తం లాగేయగలడు. మళ్ళీ పార్వతీదేవి అనుకుంది, సముద్రం ఇలా లాగేసి భూమి మీద పోసాడు అనుకోండి, ఎవరికి నష్టం? ముందు మునిగిపోయేది మా కాకినాడ, మాకే నష్టం. తర్వాత విశాఖపట్నం, మీకేం సింగపూర్లో సుఖంగా వచ్చి ఇక్కడ సముద్రం ఉందిగా, మీకు కూడా నష్టమే. అందుకని పార్వతీదేవి ఆలోచించింది, వీడిల్లు బంగారంగానే ఏదో సరదాకో మాట అంటే నేను మొత్తం సముద్రం లాగేసేలా ఉన్నాడు అని. పిల్లవాళ్ళకి మనం పొరపాటు మాట చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ తెలివిగా సవరించుకోకపోతే వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతారు. అందుకని పార్వతీదేవి వెంటనే ఏమందంటే, నాన్న వద్దురా, అంత పని చేయొద్దురా, అలా చేస్తే నాకు నష్టంరా, నేను నష్టపోతానన్నమాట. అదేమిటమ్మా నీకేమిటి నష్టం అంటే, అబ్బాయి మనకు మేనమామ ఉన్నాడు, మా అన్నగారు, ఆయన పేరు మైనాకుడు, ఆయన పర్వతం హిమవత్పర్వతరాజు కుమారుడు, నాకంటే ముందు పుట్టాడు మా అన్నగారు, ఆయన సముద్రంలో ఉన్నాడు అన్నాడు. సముద్రంలో ఉన్నాడు అంటే వెంటనే వినాయకుడు ఏమన్నాడు, సముద్రంలో మా మావయ్య ఉన్నాడా? చెప్పనే లేదు. దసరా హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం కదా సెలవులు ఇచ్చినప్పుడు.
ఇంతవరకు మాకు చెప్పలేదు. ఏం చెప్పమంటావు నాయన? ప్రాణభయంతో సముద్రంలో దాక్కున్నాడు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళామనుకో, టీవీలో వాళ్ళు ఎవరన్నా చూస్తే మనకే ఇబ్బంది నాయన. ఎందుకు ప్రాణభయం అమ్మా? మేనమ్మ అడుగుతాడు కదా మన సహజంగా. ఎందుకు ప్రాణభయం అంటే, వెనక పర్వతాలన్నింటికి రెక్కలు ఉండేవి, ఇలా రెక్కలు. అవి ఎక్కడ పడితే అక్కడ ఎగిరి వాళ్తూ ఉండేవి. ఏదో ఒక నగరం బాగుందని వాళ్తే ఆ నగరం గోయిందా. తాజ్మహల్ కనపడగానే పర్వతం ఒకటి వాళ్తే తాజ్మహల్ ఉండదు, ఇంకా పర్వతమే ఉంటుంది. అందుకని దేవతలందరూ వెళ్ళి, మానవులందరూ వెళ్ళి దేవేంద్రుడిని ప్రార్థించారు. పర్వతాలకి రెక్కలు ఉంటే ఎలాగా అంటే, ఆయన వజ్రాయుధ ప్రయోగం చేసి పర్వతాల రెక్కలు ఖండించాడు. అందుకని అలా ఖండిస్తూ ఉంటే మైనాక పర్వతానికి భయం వేసి తన రెక్కలు కూడా ఎక్కడ ఖండిస్తాడో, ఎదిరిస్తే ప్రాణం తీస్తాడో అన్న భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. ఆ వెళ్ళడానికి వాలుగాలి సహాయం చేసింది. అందుకే తిరిగి సుందరకాండలో, రామాయణంలో సుందరకాండలో ఆ మైనాక పర్వతం హనుమంతుడికి సాయం చేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే తండ్రి వాయుదేవుడు ఆయనకి సాయం చేశాడు. ఆ వాయువు కుమారుడే హనుమంతుడు. అందుకని సాయం చేయడానికి ఈయన సిద్ధపడ్డాడు. అది కృతజ్ఞత, ప్రతికృతజ్ఞత అంటే అంత అందంగా ఉంటాయి. అలాగా మీ మేనమామ భయపడి సముద్రంలో దాక్కున్నాడు. ఆయన నువ్వు సముద్రం నీళ్ళన్నీ తోడేసి నేల మీద పోసావనుకో, ఆయన బయటకు వస్తాడు. వెంటనే దేవేంద్రుడు వచ్చి ఒక్క దెబ్బ వేసేస్తాడు. ఉన్న మేనమామ లేకుండా పోతాడు. అందుకని ఎందుకు రా అబ్బాయి నాకు అన్యాయం చేస్తావు? మీ నాన్నగారు ఎప్పుడు బట్టలు కూడా సరిగ్గా కొనరు. ఆయనే దిగంబరుడు, బట్టలు కట్టుకోండి ఆయన. ఎంత సింగపూర్ మీ నాన్నగారితో వెళ్ళినా షాపింగ్ చేసే అవకాశం లేదు నాయన. ఏమీ కొనరు, ఏనుగుతోలు కట్టుకుంటారు, బుడద పూసుకుంటారు, నువ్వు ఇలాగే ఉండమని అంటారు. ఏం చేస్తాం? అందుకని అలా ఉంది పరిస్థితి. అందుకని మేనమామని కాపాడాలంటే సముద్రాన్ని ఏం చేయకూడదు అంటే, పోన్లే అమ్మ, నాన్నగారికి అన్యాయం చేశాడు కదా అని సముద్రుణ్ణి మింగేద్దామని చూశా. నీకు అన్యాయం జరుగుతోందంటున్నావు కాబట్టి సముద్రుణ్ణి క్షమిస్తున్నా అని ఆ తొండం వెనక్కి తీసుకున్నట్ట. కరముదీసిన గజాస్యుని గొంతును అభీష్ట సిద్ధికిన్. తల్లి మాట విని తండ్రికి అన్యాయం జరిగిందని యుద్ధానికి సిద్ధపడ్డాడు. తల్లికి అన్యాయం జరుగుతుందని యుద్ధ విరమణ చేశాడు. అంటే మనం ఆయన జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి? తల్లిదండ్రుల్లో ఎవరికి అన్యాయం జరుగుతున్నా ప్రతీకారానికి మనం సిద్ధపడాలి. అదే తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుంది అంటే ఆ ప్రతీకారం విరమించుకోవాలి. మొత్తం మీద మనిషి తల్లిదండ్రులకి రుణగ్రస్తుడై ఉండాలి. తల్లి సేవ చేయాలి, తండ్రి సేవ చేయాలి, భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి, పిల్లల్ని మళ్ళీ దేవతల్లాగే చూసుకోవాలి, అలాగే పెంచాలి, పెద్దవాళ్ళని చేయాలి. వాళ్ళకి దేవతల లక్షణాలు కథల రూపంలో చెప్పి అలవాటు చేయాలి. అదంతా మనం వినాయక చవితి పూజ ద్వారా, వ్రతం ద్వారా, కల్పం ద్వారా నేర్చుకుందాం ఖచ్చితంగా. సుమారుగా 2 గంటలుగా సాగినటువంటి ఈ ప్రసంగంలో భారతీయ వేదాంత తత్వాన్ని, హిందూ దేవత ఆరాధనలో ఉండే రహస్యాన్ని మీకు అర్థం చేయించడంలో నేను ఏమాత్రం కృతకృత్యుణ్ణైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.